ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనము కీర్తనల గ్రంథము మొట్టమొదటి కీర్తన మార్చి చదువుకుందాం. కీర్తనల గ్రంథము మొట్టమొదటి కీర్తనే మనం మార్చి ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. నేనో వచనం, మీరో వచనం. లెట్ us స్టార్ట్. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ప్రభువునందు నాకు నిజముగా అత్యంత ప్రియులారా. ఈయనకి ఇట్లా అలవాటు అయిపోయింది అనుకోకండి, నిజంగానే మీరు నాకు చాలా ప్రియులు. చదవబడినటువంటి లేఖన భాగములో 6వ వచనములో ఒక ప్రాముఖ్యమైన, అనంత ప్రాముఖ్యత కలిగిన ఒక విషయం కనబడుతుంది. 2 మార్గములున్నవి ఈ భూమి మీద, ఈ లోకములో, ఈ విశ్వములో 2 మార్గములున్నవి. ఒకటి నీతిమంతుల మార్గము, రెండవది దుష్టుల మార్గము. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అన్నాడు. నీతిమంతుల మార్గము దానికి భిన్నమైనది. నీతిమంతుల మార్గము నాశనమునకు నడుపదు, దానికి భిన్నమైన గమ్యానికి నడిపిస్తుంది. దుష్టుల మార్గము, దుష్టులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. ఈ ప్రపంచంలో 2 వర్గములు ఉన్నవి. ఈ ప్రపంచ మానవ సమాజములో 2 వర్గాలు ఉన్నవి. ఒక వర్గము దుష్టులు, ఇంకొక వర్గము నీతిమంతులు అంటున్నాడు. దుష్టులేమో దుష్టుల మార్గంలో నడుస్తున్నారు, నీతిమంతులు నీతిమంతుల మార్గంలో నడుస్తున్నారు. దుష్టుల మార్గంలో నడిచే దుష్టులేమో నాశనము అనే గమ్యానికి చేరుతున్నారు. నీతిమంతులు నీతిమంతుల మార్గంలో నడుస్తూ దానికి వేరైన భిన్నమైన గమ్యం, నిత్య జీవము, ఆశీర్వాదము లేక మహిమ అనే గమ్యములోనికి చేరుతున్నారు. ప్రియులారా, మరొక మాట కూడా చెప్పాడు 5వ వచనంలో, నీతిమంతుల సభ అన్నాడు. నీతిమంతుల సభలో పాపులు నిలువరు, న్యాయ విమర్శలో దుష్టులు నిలువరు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. దయచేసి ఈ దినాన మనం ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత పొందుదాం. ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన వర్గము, ఒక ప్రత్యేకమైన వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు. వాళ్ళు నీతిమంతులు. వాళ్ళ పేరు నీతిమంతులు. వాళ్ళు నీతిమంతులు అంతే. నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులనే సంగతి నిర్ణయించబడింది. పరలోక రాజ దర్బారు ఒప్పుకున్నది, ఆమోద ముద్ర వేసింది. వాళ్లకు నీతిమంతులనే ఒక గుర్తింపు ప్రపంచములో, విశ్వములో వాళ్లకు దక్కింది. దే ఆర్ రైచస్ పీపుల్. వాళ్ళ సంగతి వేరు, వాళ్ళ కొలతలు వేరు, వాళ్ళ పారామీటర్స్ వేరు, వాళ్ళ నిర్వచనాలు వేరు, అంత మొత్తం వాళ్ళ ప్రపంచమే వేరు. ఆ వేరైన ప్రపంచానికి చెందిన వాళ్ళమే నీవు నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీఆర్ డిఫరెంట్ పీపుల్, వీఆర్ డిఫరెంట్ పీపుల్, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఆదాము కుటుంబములోని సామాన్య ప్రజలకు మనకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఆదాము కుటుంబ సభ్యులకును మనకును చాలా 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 భేదం ఉంది. వాళ్ళు మనం ఎప్పటికీ ఒక్కటి కాదు. మనుషులంతా ఒక్కటి కాదండి. మనుషులలో కొందరున్నారు ప్రత్యేకమైన ప్రజలు, వాళ్లకు ఉన్నటువంటి లెక్కలు వేరు. ఈ విషయాన్ని మనము గమనించకపోతే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేము. బహుశా మనలో చాలామంది ఆత్మీయంగా ముందుకు సాగకపోవడానికి ఇదే కారణమేమో. మనము వేరే వర్గము అనే సంగతి గ్రహించట్లేదు. కొన్ని ఇంట్రెస్టింగ్ వర్సెస్ మనము మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము. నేనే చదువుతాను నిదానంగా, అందరూ చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 11 వరకు ఉన్న వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి, ఆలకించండి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును,
మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికిని నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనది అని మనం ఎరుగుదుము. ప్రియులారా, బాగా గమనించండి. ధర్మశాస్త్రము నియమింపబడినది. వింటున్నారా? ధర్మశాస్త్రము ఎవరికి నియమింపబడిందంటే ఈ పైన చెప్పినటువంటి చిట్టాలో, ఈ పట్టీలో ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి పాపులకు, పాపాత్ములకు ధర్మశాస్త్రం నియమింపబడింది అట. నీతిమంతుడు ఎవడైనా ఉంటే వానికి ధర్మశాస్త్రం నియమింపబడలేదు. ఇది చూచినట్లు దేవుడు మన కన్నులు తెరవాలి. ఏమండి, ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ఒకటేమో మారల్ లా ఉంది, రెండవది సెరిమోనియల్ లా ఉంది. నైతిక ధర్మశాస్త్రము బలికర్మకాండ సంబంధిత ధర్మశాస్త్రము. కర్మకాండ సంబంధిత ధర్మశాస్త్రాన్ని ఏమంటారంటే సెరిమోనియల్ లా అంటారు. CEREMONIAL, సెరిమోనియల్ లా అంటే కర్మకాండ సంబంధమైన ధర్మశాస్త్రం. ఎవడైనా చచ్చిపోతే ఇలా చేయాలి, పెళ్ళైతే ఇలా చేయాలి, పాపం జరిగితే ఈ విధంగా పరిహరించాలి అని రకరకాల కర్మకాండ, ఆయా పరిస్థితులకు సంబంధించిన కర్మకాండ. ఆరాధించే విధానం ఇది, పూజా విధానం ఇది, యాజకత్వ ధర్మాలు ఇవి, ప్రత్యక్ష గుడారంలో సేవ ఇది, ఇవన్నీ కూడా ఏమిటి? సెరిమోనియల్, కర్మకాండ సంబంధిత ధర్మశాస్త్రం. రెండవది మారల్ లా, నైతిక సంబంధమైన విధులతో కూడిన ధర్మశాస్త్రం. నైతిక అంటే అర్థం ఏంటి? నీతి సంబంధమైన. నీతి అనే మాటలో నుంచి వచ్చిందే నైతిక అనే మాట. అంటే ఏంటి? పొరుగువాని భార్యను ఆశించొద్దు, ఇది నీతి. ఏంటి? అబద్ధం ఆడొద్దు, ఇది నీతి. పొరుగువాని భార్యను ఎందుకు ఆశించొద్దు అంటే, పొరుగువాడు నీ భార్యని ఆశిస్తే నీకు సంతోషంగా ఉండదు కదా. వెరీ గుడ్, మంచిగా ఆశించావంటావేంటి? వాడు పళ్ళు రాలగొడతావు. ఏరా బుద్ధి లేదా, అది నా భార్య, అలా చూస్తావు ఏంటి అంటావు కాదు. కనుక అదే పని ఎవడైనా నీకు చేస్తే నీకు నచ్చదు కాబట్టి నువ్వు కూడా ఇంకోటి చేయొద్దు. అబద్ధం ఆడొద్దు, దొంగిలించొద్దు, అంటే నీకు చెందని వస్తువు నీవు బలాత్కారంగా మోసంతో కానీ తీసుకోవద్దు. అది వస్తువు నీది కాదు. నీ వస్తువు కానప్పుడు తీసుకుంటే దాన్ని ఏమంటారు? దొంగతనం. అది నీతి కాదు. ఎందుకు? నీ వస్తువు ఎవడైనా తీసుకుంటే నువ్వు బాధపడతావు. కాబట్టి అలాగే వేరే వాడి వస్తువు నువ్వు తీసుకోవద్దు. ఎవడైనా నీకు సత్యం చెప్పకపోతే నీకు బాధ కలుగుతుంది. తర్వాత తెలిసిందనుకో, మొన్నవాడు నాకు చెప్పిన మాట సత్యము కాదు అని తెలిస్తే బాధపడతావు. కాబట్టి నువ్వు కూడా ఇంకొకటికి అబద్ధం చెప్పొద్దు. ఇది నీతి సంబంధమైన ధర్మశాస్త్రము. ఒరే అబద్ధమాడకము, పొరుగువాని ఇల్లైనను గాడిదనైనను దేనినైనా ఆశించకము, నరహత్య చేయొద్దు. నరహత్య చేయొద్దు. ఎందుకు? నిన్ను ఎవడైనా చంపితే నీకు ఇష్టం ఉండదు కదా. కాబట్టి నువ్వు కూడా ఎవరిని చంపొద్దు. నరహత్య చేయొద్దు అంటే ప్రవర్తన సంబంధం, నీతి సంబంధమైన దాన్ని ఏమంటారు చెప్పండి? నైతిక ధర్మశాస్త్రము, ఇంగ్లీష్లో మారల్ లా. దైవారాధన సంబంధమైన కర్మకాండ సంబంధమైన దాన్ని ఏమంటారు? సెరిమోనియల్ లా. ఈ ధర్మశాస్త్రము ఎవరికి నియమించబడిందంటే ఇట్లాంటి పాపిష్టోళ్ళకి అందరికీ నియమించబడిందట. మాతృహంతకులు, పితృహంతకులు, ఇంకా ఇక అన్నీ చెప్పాడు అక్కడ. మనుష్య చోరులు. మనుష్య చోరులు అంటే ఏంటి చెప్పండి? కిడ్నాప్ చేసేవాళ్ళు, కిడ్నాపర్స్ అన్నమాట. మనుష్య చోరులు అంటే మనిషిని దొంగిలించి తీసుకెళ్ళిపోతారంటే కిడ్నాప్ చేసేవాళ్ళు. ఏమండి? పాపిష్టులకు అనే మాట దేవుడే వాడాడు అక్కడ కదా. అపవిత్రులకు, మతదూషకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు నియమించబడేను, నీతిమంతునికి నియమించబడలేదు. నేను మిమ్మల్ని మాట అడుగుతాను, మనుష్య సమాజంలో నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా? ఆదాము పిల్లల్లో నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా? ఆదాము హవ్వల సంతానంలో నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా? యేసయ్య నీతిమంతుడు అంటారు. ఆయన ఆదాము హవ్వల సంతానం కాదు. యేసు ఎవరు? దేవుని కుమారుడు. ఆదాము హవ్వల సంతానం కాదు ఆయన.
ఆదాము హవ్వల రక్తం యేసులో లేదు, అందుకే మనకు రక్షకుడు కాగలిగాడు. మరి యేసయ్యను ప్రక్కన పెట్టండి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇంకెవరైనా ఉన్నారా? నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు. మరి నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు అని పౌలే చెప్పి నీతిమంతునికి ఇది నియమించబడ అంటే ఎవడయ్యా నీతిమంతుడు? రోమాపత్రికలో ఏం రాసావో అది మర్చిపోయావా? తిమోతి రాసినప్పటికల్లా ముసలోడు అయిపోయాడు. రోమాపత్రికలోనేమో నీతిమంతుడు లేడు ఒకడైనను లేడని రాశాడు. తిమోతికి వచ్చామో నీతిమంతునికి ధర్మశాస్త్రం నియమించబడలేదు. ప్రియులారా, నీతిమంతులు లేరు భూమి మీద. ఆదాము హవ్వల సంతానమైన మానవ జాతిలో నీతిమంతుడు ఒకడైనను లేడు అనేది ఎంత సత్యమో, ఈ భూమి మీద కొందరు నీతిమంతులు ఉన్నారు అనేది అంతే సత్యం. బోత్ ఆర్ ఈక్వల్లీ ట్రూ. ఎవరయ్యా నీతిమంతులు అంటే దేవుని చేత ప్రత్యేకముగా నీతిమంతులుగా తీర్చబడిన వారు ఉన్నారు. అది దేవుడు పెట్టుకున్న ఉద్యోగం. కొంతమందికి ఊరికేనే ఆయన ఈ సర్టిఫికెట్ అంటగడుతున్నాడు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అయినా ప్రతిరోజు దినానికో 50 సార్లన్నా మనం జ్ఞాపకం చేసుకోవలసిన మాట. ఒక ఆయన ఇంటి ముందు ఒక బోర్డు రాస్తారు, అడ్వకేట్, వకీలు, న్యాయవాది, న్యాయవాద వృత్తి అయింది. ఇంకొకరి దగ్గర డాక్టర్ గారు, వైద్యుడు, దంత వైద్యుడు, నరముల వైద్యుడు, శస్త్రచికిత్సా నిపుణుడు, సర్జన్, ఫిజిషియన్, రకరకాల వృత్తులు వాళ్ళ ఇంటి ముందు రాసుకుంటారు. దేవుని ఇంటి ముందు ఒక బోర్డు పెట్టుకున్నాడండి, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాడు. అది దేవుని పదవి, దేవుని ఉద్యోగం, దేవుని వ్యాపారం, దేవుని నిరంతర కార్యక్రమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని పట్టుకొస్తాడు? భక్తిహీనుని. ఈ ప్రపంచంలో కొంతమంది వీధుల్లో తిరుగుతుంటారు, సొట్టలు తీస్తాం, మాట్లేస్తాం, సొట్టలు తీస్తాం, మాట్లేస్తాం, చెంబులు ఉన్నాయా, తప్పెడలు ఉన్నాయని తిరుగుతుంటాడు. వాడికి ఏం కావాలా? సొట్టలు పడిపోయిన చెంబులు కావాలి. దేవుడు కూడా తిరుగుతున్నాడు, రే భక్తిహీనులు ఎక్కడున్నారు? భక్తిహీనులు కావాలి. భ్రష్టులు ఉన్నారా? భక్తిహీనులు ఉన్నారా? పాపులు ఉన్నారా? దుష్టులు ఉన్నారా? భ్రష్టులు బాగు చేస్తాం అనుకుంటే తిరుగుతున్నాడు. ఆయన పాపులనే పిలువవచ్చును కానీ నీతిమంతులను. ఆ మాటలేసే వాడికి పోయి నున్నగా నిగనిగలాడి ఇత్తడి చెంబు తీసుకోపోయి, ఇది నాకెందుకు సార్, నెత్తికేసి కొట్టుకోనా? పిచ్చోళ్ళగా ఉన్నావే, ఇది నాకు దీంతో పని లేదు. సొట్టలు పడిపోయింది ఏదన్నా ఉంటే తీసుకురా, దాన్ని మంచిగా చేసిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, భక్తిహీనుని పట్టుకొచ్చి రోమాపత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి ఆ విశ్వాసము నీతిమంతునికి. నీతిమంతుడు అంటే ఎవరండి? నీతిమంతునిగా తీర్చువాడు ఒకడున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు. ఒక ఆయన ఉన్నాడండి విశ్వంలో, భక్తిహీనులందరినీ నీతిమంతులుగా తీర్చువాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచిన వానికి ఆ విశ్వాసమే నీతిగా ఎంచబడుచున్నది. 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు, భాగ్యవంతుడు, అదృష్టవంతుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. సింప్లీ బై గాడ్స్ ఫ్రీ గ్రేస్ అండ్ మర్సీ యు ఆర్ డిక్లేర్డ్ యాజ్ రైచస్. ఒక నరహత్య చేసి జైల్లో ఉంటాడు, హైకోర్టులో ప్రూవ్ అయింది వాడి మర్డర్, వాడు చేసిన క్రైము. సుప్రీంకోర్టులో ప్రూవ్ అయింది, ఎవడు వాడిని తప్పించలేరు. ఇంకా జైల్లో ఉన్నాడు, ఉరి శిక్ష పడింది. ఇక వాడు చచ్చిపోవాలంతే, చావు కోసం బిక్కుమంటూ దినాలు లెక్క పెట్టుకుంటాడు. వాడి భార్య వాడి తల్లి పోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అర్జీ పెట్టుకుంటారు, అయ్యా ఇక మాకు ఎలాంటి వాదన లేదు, ఏ అడ్వకేటు మమ్మల్ని రక్షించలేదు, ఏ చట్టం మమ్మల్ని కాపాడదు, మా వాడు దోషి నిజమే కానీ కనికరించండి. ఇంకా మాకు అదొక్కటే విజ్ఞాపన, కనికరం చూపండి, ఆమ్నెస్టీ, జస్ట్ గ్రేస్, దయ చూపండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి వీళ్ళు అర్జీ పెట్టుకుంటారు. ప్రెసిడెంట్ గారు చూస్తాడు, ఆయనకు మైండ్ తిరిగిందనుకో, ఓకే వాని ఉరి శిక్ష నేను రద్దు చేయుచున్నాను అంటాడు, బతికిపోయాడు. తర్వాత సుప్రీంకోర్టు మాట్లాడొద్దు, హైకోర్టు ఎవడు మాట్లాడడానికి వీల్లేదు.
దేశాధ్యక్షునికి ఆ అధికారం ఉన్నది. అలాంటి విశేషమైన అధికారము విశ్వ చక్రవర్తికి ఉన్నది. ఆ అధికారం ఉపయోగించుకొని నిన్ను నన్ను బతికిపోండ్రా పోండ్రా అని చెప్పి ఆయన ప్రకటించేశాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదొక్కటే నేను, అందుకే మనం సంబరపడి గంతులేసి నాట్యమాడి ఆరాధిస్తున్నాం ఆయనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లక్కీ ఛాన్స్ కొట్టేసాం అంతే. ఎందుకు ఆయనకు దయ కలిగిందో తెలియదు, ఏమో దయ కలిగింది మన మీద. పోండ్రా మీరందరూ బతకండి, మంచోళ్ళు చెప్పండి. అవునా, నేను మంచోడినా ప్రభా? నేను మంచోడిని కాదు, నీతిమంతుడిని కాదు ప్రభువా. రే నాకు తెలుసా నీకు తెలుసా? నువ్వు మంచోడివే. ఎక్కువ మాట్లాడేవాడు తంత పట్టుకొని నువ్వు మంచోడు అని చెబుతుంటే వినబడదు, అర్థం కాదు. కాదు ప్రభువా, నేను మంచోడిని కాదు, నాకు తెలుసు. నీ ముఖం తెలుసు, నీకంటే నాకు ఎక్కువ తెలుసు. ఆ సర్వజ్ఞుడు, నువ్వు మంచోడివి అంతే. నువ్వు మంచోడివి కాకపోయినా నువ్వు మంచోడివని నమ్మడం నాకు ఇష్టమైంది, నీ మంచోడివని ప్రకటించడం నాకు ఇష్టమైంది. నా ఇష్టం అంతే. ఎక్కువ మాట్లాడితే ఎరగొడతాను మళ్ళీ. పో ఇక్కడి నుంచి, మంచోడివే పోరా. ఇది ఎక్కడ డబ్బాయింపు సెక్షన్ ప్రభువా? నేను మంచోడిని కాదు తండ్రి, మంచోడివేరా. నా ప్రియ కుమారుడైన యేసును కప్పుకున్నావు కాబట్టి నువ్వు మంచోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసునందు 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు. శ్రీ యేసునందే నిత్య జీవం. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. రాజులకు ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందు నీతిమంతుడు యేసయ్య. హల్లెలూయా. నీతిమంతుడు సమాధానకర్త యేసు. హల్లెలూయా. సమాధానకర్త యేసు. హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు. శ్రీ యేసునందే నిత్య జీవం. శ్రీ యేసునందు పాపరహితుడు యేసయ్య. హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య. పరమ పవిత్రుడు యేసయ్య. హల్లెలూయా. పరమ పవిత్ర శ్రీ యేసునందే రక్షణ మనకు. నిత్య జీవము. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవము. పరమునకధిపతి యేసయ్య. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్య. హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్య. హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవము. హల్లెలూయా. శ్రీ యేసునందే. దేవుని స్తోత్రం. నాకున్న అనేక కృపావరాలలో ఒకటి మర్చిపోయే కృపావరం. నాకు రూట్లు అస్సలు దొరకవు. మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ నా దగ్గర ఉండేటోళ్ళకి తెలుసు అనుకోండి, బయట వాళ్ళకి తెలియదే ఆయనకు అంత తెలివితేటలు ఉన్నాయి, ఆయనకు గుర్తుండకపోవడం ఏంటండి అని అనుకుంటారు. కానీ చాలా మరుపు. ఏ ఊరికి పోయినా ఏ దారి దొరకదు నాకు. కాస్త ముందుకెళ్ళి వెనక్కి రావడము, 10 మందిని అడిగి కనుక్కోవడము, ఏదో ఒకటి. ఎంత గమ్మత్ అంటే, నేను ఈ కాలనీకి వచ్చిన కొత్తలో LIG 354లో ఫస్ట్ ఉండేవాడిని. అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత స్కూటర్ మీద ఎన్నో సందులోకి మళ్ళాలను తెలియదు. ఎప్పుడు వేరే సందులోకి టర్న్ అయ్యి మళ్ళీ గుండ్రకు తిరిగి వచ్చేదనమాట. మా ఇంటికే నేను సరిగ్గా పోలేను, ఇక వేరే వాళ్ళ ఇంటికి ఏం పోతాను?
ఎవరిల్లైనా గుర్తుపెట్టుకొని నేను మంచిగా కరెక్ట్గా వచ్చినానంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని అర్థం. లేకుంటే అసలు ఏ ఇల్లు గుర్తుండదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, విశాఖపట్నం ఎన్నిసార్లు పోయాను, ఎన్నిసార్లు పోయినాను, 82 83 నుండి ఇప్పటిదాకా 26 28 ఏండ్లు. ఈ నాటికి విశాఖపట్నంలో నేను ఒక్కడిని తిరగలేను. 100 కన్వెన్షన్స్ అయినాయి, 100 ప్రసంగాలు, ఇప్పటికీ ఒక్కడిని తిరగలేను. ఎటు పోతేటో ఏమో ఏం తెలియదు నాకు. ఆ చివరికి ఒక ఇల్లు, ఈ చివరికి ఒక ఇల్లు. అక్కడ సత్యనారాయణ గారని ఒక ఆయన ఉన్నాడు, ఆటో డ్రైవర్, మన బ్రదరు, మన సహోదరుడు, మన సంఘ సభ్యుడు. ఆటో ఉంది ఆయనకు. ఇక నేను ఆయనను నమ్ముకొని కూర్చుంటాను అన్నమాట ఆటోలో. బ్రదరు వి సత్యనారాయణ గారి ఇంటికి తీసుకెళ్ళు, దాసుబాబు గారి ఇంటికి తీసుకెళ్ళు, పలానా దగ్గరకు తీసుకెళ్ళాను, కూర్చోండి అని చెప్పి తీసుకుపోతాడు అనమాట. అంతసేపు దిక్కులు చూసుకుంటూ కూర్చోవడం చిన్నపిల్లగానిలాగా, ఏదైనా ఆలోచించుకోవడం. నిమిషానికి ఒక ఫోన్ కాల్ ఆయన నాకు, ఎక్కడో ఏ లోకమో నాది. ఆ ఇల్లు వచ్చిందా దిగండి అంటే అప్పుడు దిగుతాను. అట్లా మనకి సిద్ధాంతాలు ఏమో మనకు తెలియదు, కానీ మనం ఒక ఆయనను నమ్ముకున్నామండి. విశాఖపట్నంలో సత్యనారాయణ గారు నమ్ముకున్నట్టు మనం ఒక ఆయనను నమ్ముకున్నాం. ఆయన పేరు ఏంటంటే సత్యం గారు. దేవుని స్తోత్రం కలుగునుగా. సత్యం గారు ఎవరైనా, నేనే సత్యమునై ఉన్నానని చెప్పిన యేసయ్యను నమ్ముకున్నాం. యేసయ్య బండి ఎక్కినాం. ఆయన మనల్ని డైరెక్ట్గా పరలోకానికి తీసుకుపోతాడు. ఎట్లా పోతాడో మనకు తెలియదు, రూట్ తెలియదు, ఎక్కడ రైట్ టర్న్ ఎక్కడ లెఫ్ట్ టర్న్ మనకు తెలియదు. ఏమండి, ట్రాఫిక్ రూల్స్ తెలియదు, ఎంత దూరమో తెలియదు, ఎక్కడ ఏ మళ్ళాలనో తెలియదు. కానీ యేసయ్యను నమ్ముకొని బండి ఎక్కినామంతే. యేసయ్య మనల్ని తప్పక పరలోకం చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసును నమ్ముకున్నాం. అగాపే సంఘములో ఉన్నందుకు కాదు పరలోకానికి పోయేది, యేసును నమ్మినందుకు పోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగాపే సంఘం కాదు పరలోకానికి మార్గం. ఓఫిరన్న కాదు తీసుకుపోయి, ఓఫిరన్నకే దిక్కు లేదు, సొంతింటికే పోరాదు, పరలోకానికి తీసుకుపోతాడండి. నువ్వు నేను ధన్యులము. ఎందుకు ధన్యులమంటే, అసలైన డ్రైవరు, రూట్ తెలిసిన డ్రైవర్ మనకు దొరికాడు. ఎవరాయన అనంటే పరలోకమునకు అధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ పాడదాం. పరమునకు అధిపతి యేసయ్యా, హల్లెలూయా. పరమునకు అధిపతి, హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్యా, హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్యా, హల్లెలూయా. శ్రీ యేసునందు రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యా జీవము, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యా జీవము. మనం ఎన్నో లోతైన విషయాలు వింటాము, సిద్ధాంతాలు నేర్చుకుంటాము, లోతైన మర్మాలు వింటాం. ఇదంతా విని 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 ఒక్కోసారి మనకు కలవరం అయిపోతున్నాయి. బాబోయ్, రక్షణ అంటే ఇంత డిఫికల్టా, ఇంత కష్టమా? ఇవన్నీ తెలిస్తేనే రక్షణ వస్తుందా? ఇవన్నీ తెలిస్తేనే పరలోకానికి వెళ్తామా? ఏమో, నేను యోగ్యున్నో కాదు, యోగ్యురాలనో కాదు. ఇక ఈ గొడవ. విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడు యేసు, అనుమానమునకు కర్త కొనసాగించేవాడు సైతాను. వాడు ఎప్పుడు డౌట్ పెడతా ఉంటాడు. అమ్మో, మరి చూసావా ఎంత మ్యాటర్ ఉందో, ఇంత మ్యాటర్ ఉంది, ఇన్ని మర్మాలు ఉన్నాయి, అవన్నీ ఓఫీర్ గారికి కాబట్టి తెలిసినాయి. మరి నీకు అవన్నీ తెలియదుగా, మరి నువ్వు పరలోకం వెళ్తావో వెళ్ళవో అంటాడు వాడు. మనం ఏమంటామంటే, కరెక్టే సైతాను, నాకు కూడా అదే డౌట్గా ఉంది, నా బాధ అర్థం చేసుకున్నాడు నువ్వు ఒక్కడు దొరికావు, రా మనం ముచ్చట కూటమి పెడదాం రా అని చెప్పి వాడిని పిలిచి, నిజమే సైతానా, ఇంతకు నేను వెళ్ళనంటావు కదా, నాకు అదే డౌటు. అరే, పెద్ద పెద్ద మహానుభావులు గంటలు గంటలు, మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇట్లాంటి మహానుభావులు ఉండగా నేను బుడుమను ఒకసారి మునిగి లేవంగానే అయిపోయినదండి, పరలోకం వచ్చేస్తుందా? నాకు డౌటే. నువ్వెంత ముద్దొచ్చావురా నాకని చెప్పి వాడు కూడా వచ్చి పక్కన చేరతాడు మంచిగా. ఏమోనండి, ఏ మర్మాలు అర్థమైనా, ఏది అర్థం కాకపోయినా, నేను ఏ నీతి క్రియలు చేసినా చేయకపోయినా, యేసు అనే ఒక మహామహుణ్ణి, మహిమాన్వితుణ్ణి నమ్ముకున్నాను గనుక, ఆయన పాదాలు పట్టుకున్నాను గనుక, నేను గ్యారంటీగా అన్ని గండాలు గడిచి గట్టెక్కి మహిమలోకంలో తప్పక చేరతానంతే. అది బైబిల్ నాకు ఇచ్చినట్టు. ఇక మొత్తం కథంతా మారిపోతుందండి. యేసు లేకుండా, యేసు అనే ఒక వ్యక్తిని బ్రతుకులో లేకుండా ఎన్ని సిద్ధాంతాలు తెలిసినా లాభం లేదు, ఎన్ని వేదాంతాలు తెలిసినా లాభం లేదు. యేసు నాకు దొరికాడు, నేను అదృష్టవంతుణ్ణి, భాగ్యవంతురాలని అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యేసునందు మనము నీతిమంతులం. ఎప్పుడు మర్చిపోవద్దు, నీవు వేరు, వేరే వాళ్ళు వేరు, యేసును ధరించుకున్న మీరు వేరు. మీ కొరకు ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు అన్నీ ఎవరికంటే వాళ్లకు. ఎందుకయ్యా ఆజ్ఞలు అంటే, వాడు ఎట్లాగ వాడు పాటించడు, ముందే వాడు పాపిస్తోడని దేవుడే చెప్పాడు. మాతృహంతకుడు, పితృహంతకుడు, మనుష్యచోరుడు, పాపిష్టోడు, హితబోధకు విరోధి అని దేవుడే చెప్పాడు. వాడికి ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చే లాభం ఏముంది? ధర్మశాస్త్రము వలన లాభం ఏంటంటే, ఏది పాపమో తెలుస్తుంది, వీడు నరకానికి పోవడం ఎందుకు న్యాయమో చెప్పేది ధర్మశాస్త్రం. రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మర్మం అది. 23:20 ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవ్వడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు అన్న సంగతి పాపమనగా ఎటువంటిదో దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రానికి ఉన్న ప్రయోజనం ఏంటంటే, ఇట్ విల్ ఎడ్యుకేట్ యూ వాట్ ఈజ్ సిన్. పాపం అంటే ఇట్లా చేస్తే పాపం అన్నమాట అని చెప్పడమే తప్ప నిన్ను పరిశుద్ధునిగా చేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రానికి శక్తి లేదు. ధర్మశాస్త్రము చెయ్యజాలకపోయెను అంటాడు. రోమా 8వ అధ్యాయము 2వ వచనం. రోమా 8:2 హల్లెలూయా. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెను. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము చెయ్యజాలక అంటే దానికి చేత కాలేదు అని అర్థం. ధర్మశాస్త్రానికి చేత కాలేదు. ఏం చేత కాలేదు? మనల్ని నీతిమంతులుగా చేయడం దానికి చేత కాలేదు. దానికి ఎంతసేపటికి పాపము ఎత్తి చూపుటే చేతనవును, కానీ పాపము చేయకుండా మనల్ని పరిశుద్ధులుగా చేయడం ధర్మశాస్త్రానికి చేత కాదు. దానిని దేవుడు చేసెను, యేసునందు చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము నీతిమంతులము, నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళము. మీకు ఒక విషయం మనవి చేస్తున్నాను. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనము దేవుని పిల్లలము అని జ్ఞాపకం పెట్టుకొని రావాలి. పాము పుట్ట దగ్గరికి పోయినట్టు రావద్దు భయం భయంగా. పాము పుట్ట దగ్గరికి పోతాం భయం భయంగా. అది ఎప్పుడు బయటకు వస్తుందో, బుస్మని ఎప్పుడు కస్సుమని కాటేస్తుందో అన్నట్టు దేవుని దగ్గరికి బిక్కు బిక్కుమంటూ వచ్చి, ఏమో నేను మంచోని కాదనే సంగతి నాకు తెలుసు, గబుక్కుమని బయటకు వచ్చి హేరోదును మొత్తినట్టు మొత్తుతాడేమో, అననీయ సప్పీరాలను మంచినీళ్ళు అడగకుండా టపా కట్టించేసినట్టు కట్టిస్తాడేమో, బిక్కు బిక్కుమంటూ. అట్లా రాకండి. నేను చెప్తున్నాను, లోకములో ఏ కన్న తల్లి అయినా తాను 9 మాసాలు మోసి కన్నటువంటి బిడ్డ, అమ్మా నిన్ను చూస్తే నాకు భయం వేస్తుందమ్మా అంటే సంతోషిస్తుందా? ఆలోచించండి, సంతోషిస్తుందా? పక్కింటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి అన్నం అడుక్కుంది అనుకో, ఏంటి బిడ్డ నేను ఇక్కడ చచ్చానా ఏంటి, నన్ను అడగలేదేంటి, అన్నం వండి పెట్టాను నీ కొరకు. లేదమ్మా నిన్ను అడగాలనిపించింది, కానీ అడిగితే నన్ను చంపేస్తావేమని భయం వేసిందమ్మా అందనుకో. ఆ తల్లి ఆ దినము ఏడ్చినంత ఇంకెప్పుడు ఏడవదు. దేవుడు ముందుకెళ్ళి ఏడుస్తుంది, పెద్దల ముందుకెళ్ళి నా కూతురికి ఏమైందంటే నన్ను చూస్తే భయపడుతుంది అంటుంది. తల్లి మరచునా వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను అన్న యేసయ్యను చూసి మనం భయపడితే యేసు హృదయం గాయపడుతుంది. జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఆయన చూసి భయపడుతూ ఉంటే షాబాష్, అట్ట భయపడరా నేనంటే ఏమనుకున్నావు? అడ్డగాడిదలాగా అన్ని అడ్డమైన పాపాలు చేసి వస్తావరా నా దగ్గరికి, సంపి పారేస్తాను రే అని క్రూరంగా ముఖం పెట్టుకొని కూర్చున్నవాడు కాదు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని వాత్సల్యము ఎంత గొప్పదో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దయచేసి ఇర్మియా ప్రవచన గ్రంథము 3:22 చూడండి. దయచేసి 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. కొంచెం ఆగండి, ఎంత చక్కని పిలుపు మీరు ఆలోచించండి. భ్రష్టులారా రండి అనలేదు, ఏమన్నాడు? భ్రష్టులైన అంటే భ్రష్టులైనాక తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఏమవుతున్నారు? ఆయనకి బిడ్డలే, నా బిడ్డలే. మన పిల్లలు మనం చెప్పినట్టు వినరు, వినకపోతే పిల్లలు గారా, రే నేను వద్దన్న అమ్మాయిని చేసుకున్నావు, నువ్వు నా కొడుకువు కాదు, నేను నీ తండ్రిని కాదు అంటాము. తర్వాత మళ్ళీ మనమే చేరదీయాల్సి వస్తుంది. కొడుకు కాకపోతే మరి ఏమవుతాడు వాడు? ఏమో లేండి సార్, ఇక పిల్లల తప్పులు మనం క్షమించకపోతే ఎవరికి క్షమిస్తారండి అని మళ్ళీ మనం కొత్త రూలు. ప్రియులారా, భ్రష్టులైన నా బిడ్డలారా, మై చిల్డ్రన్,
మీరు నా పిల్లలే. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. తిరుగుబాటు చేసిన వాళ్ళని ఇంకా ఏమని పిలుస్తున్నాడు ఆయన? పిల్లలు, 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 పిల్లలు. దేవుని ప్రేమ గమనించండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు భయము లేకుండుట ఒక లోపము, అపవిత్రమైన భయము కలిగి ఉండుట ఇంకొక లోపము. దేవునికి భయపడాల్సిందే. భయపడడం అంటే దయ్యాన్ని చూసి భయపడినట్టు కాదు. చీకటి రాత్రి, అమావాస్య, ఊరు బయట శ్మశానానికి వస్తావా అంటే ఎవరు రారు. ఎవరు రా, ఎంత ధైర్యవంతుడైనా సరే రాడు. అర్జెంటుగా పని ఉంది సార్ అంటాడు. ఏదో పని ఇప్పుడే గుర్తొచ్చింది అంటాడు, కానీ శ్మశానానికి రాడు. ధైర్యవంతుడే కానీ రాడు. ప్రియులారా, ఎంత ధైర్యవంతుడైనా కూడా మనం వెంట పెట్టుకుపోతే వాడు మనకు ధైర్యం చెప్తా ఉంటాడు. ఎందుకంటే వానికి భయమైనందుకు. ఏం పర్లేదు, నువ్వేం భయపడక అంటుంటాడు. ఎందుకు? వానికి భయం అవుతుంది కాబట్టి. మానవునికి భయము సహజము. చీకటంటే భయం. ఊరు బయట దయ్యాలు జడలు ఇరబోసుకున్నట్టు, ఆ మర్రి చెట్లు, ఊడలు దిగిన మర్రి చెట్లు, సింహ చీకటి, కీసుమని కీసురాళ్ళు, ఈ వాతావరణం అంటే భయం. అయితే దేవునిని చూసి భయపడుట ఇటువంటిది కాదు. యెహోవా యందైన భయము పవిత్రమైన. దేర్ ఇస్ ఎ హోలీ ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఏమండి? దేవుని యందైన భయము. 19వ కీర్తన, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఇస్ ఎ హోలీ ఫియర్ ఆఫ్ గాడ్. అపవిత్రమైన భయం ఉండుట ఒక లోపము, భయమే లేకుండుట ఇంకొక లోపము. యెహోవాకు భయపడాలి, దేవునికి భయపడాలి. వాక్య భయము, దేవుని భయం ఉన్నది. అది మనల్ని పవిత్రపరిచే భయము. అంటే దాన్ని భయం అన్నాడు కానీ గౌరవముతో కూడినటువంటి భయము. గౌరవము, ప్రేమ, అభిమానము కలగలిసి ఒక భయం ఏర్పడుతుంది. గౌరవము, ప్రేమ, అభిమానము, ఆరాధనా భావము కలిసి. స్కూల్లో మాస్టర్ని చూస్తే భయం. మాస్టర్ రాగానే దిగ్గుమని లేచులు, అమ్మో మాస్టర్ గారు వచ్చారా, టీచర్ అమ్మ వచ్చింది. ఎందుకు? ఆమె పాములా కాటేస్తుందా? మాస్టర్ గారు ఏమో చీల్చి చంపేస్తాడా? మనకు పాఠము చెప్పే గురువు, మన జీవితానికి అర్థం కల్పిస్తున్నాడు, మనల్ని చెక్కుతున్నాడు, మనల్ని ప్రయోజకులను చేస్తున్నాడు, మన అవసరం తీరుస్తున్నాడు. ఆ మహానుభావుడు లేకపోతే మన బ్రతుకు అర్థమే ఉండదు అని ఆరాధనా భావముతో కలిగే పవిత్రమైన భయము లాంటిది దేవుని మీద మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు, మన జాతి, మన దేశ సాంప్రదాయములో గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఈ గురువు లాంటి వాడు అని అర్థం. దేవుడే గురువై మనకు పాఠాలు చెప్పాలి అని అర్థం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశము చేసేవాడిని నువ్వు ఎలా గౌరవిస్తావో అలాగ దేవుణ్ణి గౌరవించాలి. దేవుడంటే నాకు భయం, కానీ ప్రమాదకారి అని కాదు, నాకు ప్రయోజనకారి అనే భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఆశీర్వాదం కలిగించేవాడు, పోషించేవాడు, ఆధారమైన వాడు. ఆ భయం అనేది గౌరవము, అభిమానము, ప్రేమ, ఆరాధన భావముతో కూడుకున్న పవిత్రమైన భయం. ఈనాటి బోధకులు, ఈనాటి ప్రసంగికులు విశ్వాసుల మనసుల్లో దేవుని యొక్క చిత్రపటాన్ని గీశారు. ఎట్లా గీశారంటే ఒక క్రూర మృగంలా అని గాండ్రిస్తుంది. అమ్మ బాబాయ్ దేవుడని బిక్క చచ్చిపోతున్నారు. దేవుణ్ణి కౌగలించుకునేది ఎప్పుడు, ముద్దు పెట్టుకునేది ఎప్పుడు, దేవుని ఒడిలో ఒదిగిపోయేది ఎప్పుడు, దేవుని పాదాలు కళ్ళకద్దుకునేది ఎప్పుడు. నా ప్రియుడు, ఏమండి, యేసయ్యతో ఎంత గొప్ప అనుబంధం చెప్పింది షూలమ్మితి. చూడండి, పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం, అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది. కొంచెం ముందుకు సర్దుకోండమ్మా. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చెయ్యి అతడు నన్ను. ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా మీరు ఈ కౌగిలి అనుభవించారా? అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను, యేసయ్య నన్ను దగ్గరికి తీసుకున్నాడు అని అనుభూతి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ అయ్యున్న దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయనేమో నిన్ను ప్రేమించి ముద్దు పెట్టుకుందామని దగ్గరకు వస్తుంటే నువ్వు భయంగా ఆయన గాయపడతాడు. సరేలే, నా కుమారుడికి నేనంటే భయం కదా, వాడిని ఎందుకు భయపెట్టాలి నేను అని ఆయన దూరం అయిపో. సరేలే నాయన, బీ కంఫర్టబుల్, నేను నీ దగ్గరికి రానులే, నీకు బాగుంటున్నప్పుడు ఏమండి బాబు నువ్వు భయపడుతున్నావు కదా, నీ దగ్గరికి రానులే, నువ్వు అలా దూరంగానే ఉండు, నువ్వు సంతోషంగా ఉంటామే నాకు కావాలంటాడు. అలాగ బాగుందా? లేకపోతే అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కావలించుకొనుచున్నాడు, లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు నన్ను మీరు డిస్టర్బ్ చేయొద్దు అని బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యేసయ్యతో ప్రేమ సంబంధం పెట్టుకోండి. పెళ్ళైనోళ్ళు పెళ్ళి కానోళ్ళు అందరూ యేసయ్యతో ప్రేమలో పడిపోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యను ప్రేమించండి, అంతకన్నా ప్రేమించదగిన వాడు ఎవ్వరు లేరు ఈ విశ్వంలో. ఏ మనిషిని ప్రేమించినా పాపం జొరబడుతుంది, కానీ యేసును ప్రేమిస్తే అన్ని పాపాలు పారిపోతాయి, పరిశుద్ధత కలుగుతుంది, పరలోకమే దిగి మన హృదయంలో నిండిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను యేసయ్యతో ప్రేమలో పడ్డానండి, ఎన్నోసార్లు చెప్పాను. నేను యేసయ్యతో ప్రేమలో పడ్డాను, ఆ ప్రేమే నన్ను ఇప్పటిదాకా కాపాడింది, నిలబెట్టింది, పరిశుద్ధపరిచింది. నన్ను అపవిత్రం చేయడానికి దుష్టుడు ఎంత ప్రయత్నించినా వాని వల్ల కాలేదంతే. ఎందుకు? నేనేదో సూపర్ న్యాచురల్ సూపర్ మ్యాన్ అని కాదు, మానవాతీతుడని కాదు, కానీ యేసుతో ప్రేమలో పడ్డవాడు పాపము చేయడానికి అవకాశమే రాదు, వీలు కాదు. నువ్వు ట్రై చేసినా కుదరదు. అలాగూ దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం ప్రత్యేకమైన వాళ్ళం. మనం ఎవరని చెప్పండి? దేవునితో సమాధాన పడిన వాళ్ళము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో మనకు ఒక నిబంధన ఉన్నది, ఒక ఒడంబడిక ఉన్నది, దేవునికి మనకు ఒక సంబంధం ఉన్నది. ఏమి సంబంధం అది? రక్త సంబంధము కంటే మించిన సంబంధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులంతా ఒకటేనండి అంటాడు ఒకడు. మనుషులందరూ ఒకటంటే అయి ఉండొచ్చు కాక, అది వాళ్ళ సంగతి. మేము అందులో ఒకటి కాదు. మేము లోకములో నుండి వేరు చేయబడిన వాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా, సజీవముగనున్నావా, సజీవముగా ఓ సంఘమా, సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా ఓ సంఘమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం లోకములో లేము, లోకము నుండి వేరు చేయబడిన వారు, ప్రత్యేకమైన వర్గం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతి లోకానికి తెలియదు, కనీసం నీకైనా తెలిసి ఉండాలి, నీకు తెలిసి ఉండాలి. నీకు దేవునికి ఒక ఒడంబడిక ఉందండి, కవర్నెంట్ ఉంది, ఒక ఒప్పందం ఉంది, అగ్రిమెంట్ ఉంది. దేవుడు నీవు కలిసి ఒక అగ్రిమెంట్ సంతకం చేశారు. ఇంకుతో, సిరాతో, కలంతో కాదు, యేసయ్య రక్తంతో సంతకం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నా బిడ్డవు, నీవు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవు, నేను నీకు తండ్రిని. నువ్వు తప్పు చేస్తే 4 మొట్టికాయలు వేస్తాను, కానీ నా కృప నీకు దూరము చేయనన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రోజు ఉదయాన్నే మోకరించి ఈ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని అరగంట సేపు స్తుతించి ఆరాధించి నీ హృదయంలో ఘనపరిచి దేవునికి స్తుతి ధూపము వేసి నైవేద్యము చేసి అప్పుడు మీ దినచర్య ప్రారంభించండి. మీ జీవితము ప్రభావవంతమైపోతుంది, మహిమతో నింపబడుతుంది, శక్తివంతమైపోతుంది. లేవగానే ముందు
లోకంలోకి చూడొద్దు. నిన్ను రక్షించిన వాడు ప్రేమ నిండిన కన్నులతో నిన్ను చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక మళ్ళీ ఆ రోజంతా నీవు భూమి మీద కాదు, మబ్బుల్లో నడుస్తావంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలు దివాలా తీసినట్టు బికారులాగా బతుకుతున్నారు. ఎందుకంటే ఇది మర్చిపోయి. ఒక లక్షాధికారి కొడుకును పట్నంలో హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడట. వాడికేమో చేతికి ఎముకలేదు, దాన ధర్మాలు ఎక్కువ, అందరికీ విందులు, పార్టీలు, వినోదాలు, అందరికీ డబ్బులు చల్లేస్తూ ఉన్నాడు. ఎన్ని వేల రూపాయలు పంపించినా వాడికి సరిపోవట్లేదు. మళ్ళీ ఉత్తరం రాస్తాడు వారానికి ఒకసారి, నాన్న 1000 రూపాయలు పంపాను, మొన్ననే పంపాను కదా, అయిపోయాను నాన్న. పట్నం అంటే మామూలు ఖర్చు ఏంటనుకున్నావు నువ్వు? నాన్నగారు ఏం చేశాడంటే ఒక బైబిల్ ఇచ్చాడు. ఒరే నువ్వు మారాలరా, ఈ బైబిల్ తీసుకో, రోజు చదవాలి, నువ్వు తప్పక చదువుతాను. చదువుతావా? ఒట్టేయరా, చేతులు చేయి. నాన్న నీ మాట ఎప్పటన్నా నేను కాదన్నా, తప్పక చదువుతాను నాన్న, ఒట్టునా? సరే ఒట్టు, సరే తీసుకెళ్ళు. వాడు అక్కడికి వెళ్ళాక 3 రోజులకోసారి ఉత్తరం రాస్తున్నాడు. నాన్న డబ్బులు కావాలి. రే బైబిల్ చదివావా అని నేను ఉత్తరం రాస్తున్నాడు. చదివాను నాన్న, నాకు డబ్బులు పంపి. డబ్బుల సంగతి తర్వాత, ముందు నువ్వు దేవుని వాక్యం చదువు అంటున్నాడు. మా నాయనకో ముసలి చాదస్తం వచ్చింది. ముసలోడికి అసలు పిచ్చి. డబ్బులు కావాలంటే బైబిల్ చదవమంటాడు, చదివానని చెప్పినా వినిపించుకోడు. ఈ పిచ్చోడని విసుక్కుంటున్నాడు. ఇక 6 నెలలు అయిపోయింది, నాన్నగారు డబ్బులు పంపించట్లేదు. ఎప్పుడు డబ్బులు అడిగినా బైబిల్ చదువురా అంటాడు. ఇప్పుడు ఇంకా విసుకొచ్చేసి ఆ బైబిల్ మీదే కోపం వచ్చేసింది. ఇట్లాంటి ముసలోడు, ఇట్లాంటి చాదస్తం మూర్ఖుడు చదవమన్నాడు కాబట్టి నేను చదవను అంతే అని భీష్మించుకున్నాడు. అటక మీద పెట్టేశాడు. నాన్నగారు పంపించట్లేదు. వీడు కాలేజీ క్యాంపస్లో అందరిని అప్పులు అడుగుతున్నాడు. సార్ ఒక 5 రూపాయలు, 10 రూపాయలు. మీ నాన్నగారు లక్షాధికారి కదా, మమ్మల్ని అప్పు అడుగుతున్నావేంటి? ఏమైందో ముసలాడికి పిచ్చి పట్టింది సార్, నాకు డబ్బులు పంపించట్లేదు. 6 నెలలు అయ్యాక నాన్నగారు వచ్చాడు. ఏ నాన్న బాగున్నావా? చచ్చిపోకుండా ఇంకా బతుకున్నాను, నీ దయా నీ ధర్మం అని ఇలా ఉన్నానులే అని. ఏంట్రా అంత విసుక్కుంటున్నావు? ఏంటి విసుక్కోకపోతే మరి? కనుక ఒక్కడికి అన్నావు నన్ను, కొండంత ఆస్తికి వారసుండి 1000 రూపాయలు పంపమంటే చచ్చిపోతావేంటి నువ్వు? కాదురా, దేవుని వాక్యం చదివావా? మళ్ళీ అదే సోది. ఏమిటి వాక్యం చదివాను. చదివావా? ఏదిరా, ఏం చదివావు చెప్పు, ఏం నేర్చుకున్నావు? నువ్వు చదవలేదురా. అసలు ఏది బైబిల్, ఏది నేను ఇచ్చిన బైబిల్ తీసుకురా. ఉందిలే, అటక మీద ఉందిలే, తీసుకురా. అంగుళం మేర దుమ్ము కొట్టుకుపోయింది, మొత్తం దులిపాడు. దులిపి శుభ్రం చేసి, ఇదిరా నువ్వు చదివిన బైబిల్, తీరా బైబిల్ తీరా అన్నాడు. దాంట్లో పేజీకి 100 రూపాయల నోటు ఉంది. లక్షల రూపాయలు ఉన్నాయి నా దగ్గర. లక్షల రూపాయలు పెట్టుకొని 6 నెలలు బట్టి బికారుడిలాగా అప్పులు చేసుకొని బతుకుతున్నాం. వాక్యం చదవమని చెప్పినప్పుడు చదివితే నీకు రోజు ఒక 100 రూపాయల నోటు దొరికేది. అనేక మంది క్రైస్తవులు ఇట్లాగే బ్రతుకుతున్నారు. కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టుకొని బస్టాండ్లో బిచ్చం అడుక్కుంటున్నారు. సార్ ఆకలి అవుతుంది సార్, రూపాయి ఇవ్వండి సార్. ఇంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి, వాడు చూసుకోవట్లేదు. ప్రియులారా, మనం బికారులము కాదు, పరలోక రాజకుమారులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మనం బికారులాగా బతుకుతున్నాము? దేవుని గ్రంథము చదవనందు చేత, దేవుని గ్రంథము నమ్మనందు చేత, దేవుని వాగ్దానములను స్వతంత్రించుకోలేనందు చేత, దేవుని ప్రేమను నమ్మలేనందు చేత మనం బికారి బతుకులు బ్రతుకుతున్నాం. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు. దేవుని ప్రేమ యందు ఆనందించు, రక్షణలో సంతోషించు, దేవుని ఆరాధించు, దేవుని కృపను పొందు, వరములు పొందు. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపలను, దేవుని వరములను, దేవుని ఐశ్వర్యమును మనము మరచిపోయి జీవిస్తూ ఉన్నాం. నా దగ్గర కూడా కొన్నిసార్లు డబ్బులు ఉంటాయి. నా అనుభవం మర్చిపోవడమే నాకున్న వరం అని చెప్పే కదా. ఒకసారి ఎవరో నాకు డబ్బులు ఇచ్చారు. 10,000 రూపాయల కట్ట, 100 రూపాయల కట్ట. అది 100 రూపాయలు 100 ఉంటాయి కదా కట్ట. ఏదో నేను వైజాగ్లో జరిగింది. నాకు ఎవరో ఇంత తెల్ల కవర్లో పెట్టిచ్చారు. అది ఎంతో కూడా నాకు తెలియదు. వైట్ కవర్లో, లాంగ్ కవర్లో పెట్టి ప్రార్థన చేసి కోటు లోపల పెట్టుకున్నా. కోటుకు లోపల జేబు ఉంటుంది, అందులో పెట్టుకున్నా. రాగానే ఇంటికి రాగానే అది తీసి కోటు రెగ్జిన్ కవర్లో పెట్టి తగిలించేసి, తర్వాత నాకు డబ్బులు కావాలి, చాలా ఇబ్బంది వచ్చేసింది. ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడేమో ఆ కోటు చూపిస్తున్నాడు. నేను బుద్ధిహీనుణ్ణి, గ్రహించట్లేదు. మర్చిపోయాను. దేవా, డబ్బులు అడిగితే కోటు వేసుకోమంటావేంటి ప్రభువా? కోటు వేసుకుంటా లేదు తండ్రి, ముందు పైసలు ఇవ్వాలి కదా. మళ్ళా కోటు చూపిస్తాడు దేవుడు. వేసుకుంటానేవయ్యా, చేతిలో 10 రూపాయలు లేకుండా కోటు వేసుకుంటే ఎవడన్నా తెలిస్తే నవ్విపోడా? అవును కోటు వేసుకుంటాను,
కోట్ వేసుకొని ఆటో ఎక్కాలంటే 100 రూపాయలన్నా ఉండాలా, ట్యాక్సీ ఎక్కాలంటే 1000 రూపాయలన్నా ఉండాలా? ఏం లాభం ప్రభువా? డబ్బులు లేవంటే కోట్ వేసుకోమంటావు ఏంటి ప్రభువా అంటున్నా. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, దేవుడు ఏమో ఊరికే సూటు చూపిస్తున్నాడు. నేను ఎంత మూర్ఖుడినంటే అసలు చూడలేదు కూడా. 3 రోజులు కష్టపడ్డాను. తర్వాత మళ్ళీ ఎవరో గృహకూటానికి వెళ్తే 100 రూపాయలు ఇచ్చారు, 200 ఇచ్చారు, అట్లా కష్టపడి నెట్టుకొచ్చా. 3 నెలలు అయిపోయినాక మళ్ళీ ఏదో ఫంక్షన్కు ఆ కోట్ వేసుకున్నాను. వేసుకుంటే ఏదో బరువుగా ఉంది. దాంట్లో లోపల చేయి పెడితే కట్ట 10,000. అయ్యో ఎంత మూర్ఖుణ్ణి నేను. 10,000 దగ్గర పెట్టుకొని 50 రూపాయలు కష్టపడ్డాను. దేవుడు చూపిస్తున్నా సరే కనీసం చూడాలా? ఎందుకు అంటున్నాడో ఇన్నిసార్లు దేవుడు ఒకసారి చూడాలా? బుర్ర వెలగదండి ఒక్కోసారి. మీరందరూ ఇప్పుడు నా కోట్లు వెతక్కండి. ఏదో అప్పుడు మర్చిపోయాను కానీ మా పాస్టర్ గారి గుట్టు తెలిసిపోయింది అని. ప్రియులారా, ఎవరి కోటు వాళ్ళు వెతుక్కోండి. అది నేను చెప్పి మీ కోటలోనే ఉన్నాయి నాయన. ఆశీర్వాదాలు, వజ్రవైఢూర్యాలు ఉన్నాయి. దేవుని పిల్లలు ఐశ్వర్యవంతులై ఉన్నారు. మీరు ధనికులు, ధనవంతులు, భాగ్యవంతులు. దేవుని కృపంతా మీది, దేవుని ప్రేమంతా మీది, దేవుని మహిమ మీది, దేవుని సింహాసనము మీది, దేవుని కిరీటం మీది, దేవుని రాజ్యం మీది, దేవుని శక్తి మీది, దేవుని కనికరము, దేవుని ప్రేమ, వాత్సల్యమంతా మీ మీదనే ఉంది. ఊరికే బికారి మాటలు మాట్లాడద్దు. రోజు పొద్దున్నే మోకరించి దేవుని స్తుతించండి. దేవుని బిడ్డలారా, ఒక విషయం చెబుతున్నాను. మనము వేరు. ఇక్కడ ఏమన్నాడంటే మూలవాక్యంలో, నీతిమంతుల సభ న్యాయ విమర్శలో పాపులు నిలువరన్నాడు. న్యాయ విమర్శ అనగానే ఏంటో తెలుసు? అది యేసు రెండవ రాకడలు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు, హల్లెలూయా, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడవలెను. అది న్యాయ విమర్శ. అక్కడ ఉండేదంతా ఎవరంటే బాగా గమనించాలి, నీతిమంతులేనట. అది నీతిమంతుల సభ. అక్కడికి పాపి రాడు. ఇక్కడ పాపి అనగా ఏమిటో మనం తెలుసుకోవాలి, నీతిమంతుడు అనగా ఏంటో తెలుసుకోవాలి. పాపి అనగా యేసును ధరించుకొననివాడు, నీతిమంతుడనగా యేసును ధరించుకున్నవాడు. దట్స్ ఆల్. దట్ ఈస్ ద ఓన్లీ డిస్టింక్షన్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. యేసును ధరించుకున్నవాడు, యేసును ధరించుకొననివాడు, ఈ 2 వర్గాలే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12. 1 యోహాను 5:12. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. వర్గీకరణ, వర్గ వర్గీకరణ, మత సంబంధ వర్గీకరణ, స్త్రీ పురుషులనే వర్గీకరణ, బీద గొప్ప అనే వర్గీకరణ, ఎన్నెన్నో రకరకాలుగా. కానీ దేవుని ముందు ఒక్కటే ఒక వర్గీకరణ అండి. కుమారుని కలిగిన వాడు, కుమారుని విశ్వసించని వాడు. దేవకుమారుని అంగీకరించిన వాళ్ళందరూ జీవము కలిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుమారుని అంగీకరించని వారు జీవము లేని వారంతే. దట్స్ ద ఓన్లీ డిస్టింక్షన్. మనం యువతలకు వచ్చేసాం. దేవుని కుమారుడైన యేసును అంగీకరించి జీవము కలిగిన గుంపులోకి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోక మహిమకు వారసులం గనక ఇప్పుడు మనము నీతిమంతుల సభలో ఉన్నాం. అంటే మనము బాగా వినాలి. మనము న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు అది ఎవరి సభ చెప్పండి? అది నీతిమంతుల సభ. నీతిమంతుల సభ. న్యాయ విమర్శ అనేది నీతిమంతుల సభ. కొంతమందికి ఒక భయం ఉంది, అక్కడికి పోయినాక దేవుడు మళ్ళీ మొత్తం చిట్టా ఇప్పి మొత్తం మొదటి నుంచి నువ్వు చేసిన పాపాలన్నీ అడుగుతాడేమోనని. అవును, ఎత్తబడిన తర్వాత నా జీవితంలో నేను రక్షింపబడక ముందు చేసిన పాపాలు, రక్షింపబడిన తర్వాత చేసిన పాపాలు, చిన్నవి పెద్దవి, శరీర కార్యాలు, ఆత్మలో మనస్సులో తలంపులు, బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి కదా ఏమండి, దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు మనం అక్కడ నిలబడాలి. మనలో ప్రతివాడు తన గురించి తాను దేవునికి లెక్క ఒప్పగించవలెను. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. అన్ని వచనాలు. నోటి మాటకు తీర్పు తీరుస్తాడు, కనుచూపుకు తీర్పు తీరుస్తాడు, ఆలోచనకు తీర్పు తీరుస్తాడు,
ఇంకా యేసయ్య రాకడలో మరి నేను ఇవన్నీ ఎట్లా లెక్క చెప్పుకోవాలి? కొన్ని పాపాలు నాకే గుర్తులేవు, 1-2 చేస్తే గుర్తు పెట్టుకుంటాం. మనం చేసిన 1-2 రోజే ఎన్నో అయిపోయాయి. ఎన్ని రోజులు, ఎన్ని వందలు, ఎన్ని వేల, ఎన్ని లక్షల రోజులు లేక ఒకటి చేస్తే గుర్తుంటుంది. ప్రభువా ఎట్లా నాయనా అని భయంగా బతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, ఒక విషయం నేను చెబుతున్నాను. క్రీస్తు న్యాయపీఠం ముందుకు నువ్వు వెళ్ళి నిలబడ్డావంటేనే నీవు నీతిమంతుడవని నీ మెడకాయలో బోర్డు దేవుడు తగిలించేసాడని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి కీర్తన చెబుతున్న సత్యం అది. కాబట్టి నీతిమంతుల సభలో పాపులను, న్యాయ విమర్శలో దుష్టులు నిలువరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటంటే ఈ దుష్టులు అయిన వారు అసలు న్యాయ విమర్శకు రానే రారు. ఒక్క రహస్యం చెబుతున్నా, మిమ్మల్ని ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతావు, ప్రశ్న అడుగుతాను. ఏ రోజు పాపాలు ఆ రోజు ఒప్పుకుంటాము. వారం మనం మన పాపాలు ఒప్పుకుంటాము. క్షమించాడు అని నమ్మి మనం ప్రభు శరీరం తీసుకుంటున్నాం కదా. మళ్ళీ చెబుతున్నా, ఒక రోజు తెల్లవారింది మొదలుకొని రాత్రి నిద్రపోయేదాకా ఏదైనా తప్పులు జరిగి ఉంటే మోకరించి నిద్రకు ఉపక్రమించకముందే, నిద్రించకముందే మనము మన పాపాలు ఒప్పుకొని యేసయ్య రక్తంలో కడుక్కొని నిద్రపోతాం. ఒకవేళ ఎప్పుడైనా అలసిపోయి పడుకున్నాము, ఏ రోజు పాపాలు ఆ రోజు కడుక్కోలేదనుకో, ఆదివారం రాగానే మంచి ఛాన్స్, చక్కగా మన బ్రతుకులను ఉతుక్కుంటాం. ఆయన క్షమించాడని విశ్వసించి, ఆనందించి, ఆరాధించి ప్రభు శరీరాన్ని తింటాం. మళ్ళా ఈ పాపాలన్నీ లెక్క కట్టుకొని మళ్ళీ న్యాయపీఠం ముందు లెక్క అడిగితే ఇప్పుడు ఈ కన్ఫెషన్ టైం అంతా ఎందుకండి, వేస్ట్ కాదు. ఏం క్షమించినట్టు? ఇదంతా నాటకం కాదు. ప్రియులారా బాగా గమనించండి. క్రీస్తు న్యాయపీఠము ముందు నిన్ను ఏదన్నా ఒక తప్పును గుర్చి దేవుడు లెక్క అడిగితే అదేంటో తెలుసా? నీవు ఒప్పుకోకుండా కప్పిపెట్టుకొని కావాలని కోరి ఎరిగి తప్పులో కొనసాగితే దాన్ని అడుగుతాడు తప్ప, ఇప్పుడు ఒప్పుకున్న ప్రతి పాపమును ఆయన సంపూర్ణంగా మర్చిపోతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం, నేనే 43:25, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి వేసి ఉన్నాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఎంత మంచి మాట అండి. దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అదే మన ధన్యత, అదే మనకున్నటువంటి ఆనందమునకు కారణము. రక్షణానందం అంటే అది. ఆ గిల్టీగా ఎప్పుడు తప్పైపోయిందని ఊరికే బిక్కుమంటూ ఉండకండి. ఐ హేట్ టు సీ ఏ బిలీవర్ వితౌట్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. నాకు చాలా కోపము, చిరాకు వచ్చే సంగతి ఏంటంటే రక్షణానందం లేని విశ్వాసి. వాడు ఎందుకంటే రక్షణ పొందేం లాభం? కొన్ని డినామినేషన్స్లో అసలు నవ్వితేనే తప్పని, నవ్వకూడదు, సీరియస్గా ఉండాలి. ఏంటి లోక సంబంధులాగా ఊరికే పల్లికి ఇస్తారేంటి మీరు? ఆత్మ సంబంధులాగా ఎప్పుడు మనం సొరకాయలాగా మూతి సొరకాయలాగా పెట్టుకుంటే అబ్బా ఎంత భక్తులో చూడండి, ఎంత భక్తి. విలాప వాక్యాలు ఇర్మియా ప్రవక్తలాగా ఉంటాయి. ప్రియులారా హ్యాపీగా ఉండాలి. యెహోవా విమోచించిన వారు సియోనుకు తిరిగి వచ్చినప్పుడు వారి నోటి నిండా నవ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన నాలుక ఆనంద గానముతో నిండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సియోనుకు తిరిగి వచ్చిన వారిని ప్రభు మరల చెరలో నుండి విడిపించి రప్పించినప్పుడు వారి తలల మీద నిత్యానందం ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీకెవరన్నా 10 లక్షలు ఇంటికి తెచ్చి ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఎట్లా ఉంటారండి? ఏడుద్దామన్నా కూడా ఏడుపు రాదు. ఆ సంతోషాన్ని దాచుకోలేము. ముఖంలో ఆనందం అనేది ఇక బురకా వేసుకొని దాచిపెట్టుకోవాలి తప్ప ఇంట్లో 10 లక్షలు తేరగా కొట్టుగానే తీసుకోవాలి. అవునా? ఎందుకండి అంటే ఎందుకో ఇవ్వాలనిపించింది, అయ్యా తీసుకో. అట్లనా? మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి? ఇవ్వద్దేమొద్దు నువ్వు. అవునా? వడ్డీ ఎంత? వడ్డీ లేదేం లేదు, పిచ్చోడా. అది ఎందుకు ఇస్తున్నావు? కొంపది దొంగ నోట్లా అయింది. దొంగ నోట్లు కాదు భయ్, స్కానింగ్ మిషన్ పెట్టి చూసుకో, ద రియల్ జెన్యూన్ నోట్స్. మరి ఎందుకు ఇస్తున్నావు సార్? పిచ్చి పట్టింది ఏమన్నా? పిచ్చి కాదు భయ్, ప్రేమ వచ్చింది. పోనీ ప్రేమ పిచ్చి ఒకటే అంటారు కదా, పోనీ ఇదొక రకం పిచ్చి అనుకోరాదు. ఇవి తీసుకున్నా అన్న మంచి. అవునా? భలే పిచ్చోని దొరికినవరా పొద్దున్నే నాకు.
సరే ఛాయ్ ఏమన్నా తాగుతావా అంటే ఆ ఛాయ్ వద్దులే నేనే చేసిపోతాను పోస్తాను. అవును అది కూడా ఉందా? 10 లక్షలు ఇవ్వడము మళ్ళీ ఛాయ్ పోయడం. ఇక మన మనసు నిండా ఎవరన్నా పక్కింటోడు పోయి సార్ నా భార్య చచ్చిపోయిందంటే అవునా అయ్యో పాపం అయ్యో పాపం అంటున్నా కూడా ముఖం నిండా ఆనందం. అరే ఆ పక్కింటోడు నిన్ను బండబూతులు తిడుతున్నాడు అంటే అవునా అయ్యో. ఆ ఆనందం తట్టుకోలేము, దాచిపెట్టుకోలేము. వద్దన్నా సరే, ఎంత బిగపట్టుకున్నా సరే, ఎవరిని విచార వార్త చెప్పని తిట్టని ఏమన్నా కానీ ఇంట్లో 10 లక్షలు గుర్తొస్తుండేసరికి ఏ దుఃఖం కూడా అసలు మనసుకు అంటనే అంటది. వద్దనుకుంటే ఆనందం, వద్దనుకుంటే నవ్వు. మరి యేసునాథుడు నీకు తన మహిమను వారసత్వముగా నువ్వేమి కష్టపడకుండా తన సింహాసనమును నీ వారసత్వపు హక్కుగా నీకు ఇచ్చినప్పుడు ఎంత సంతోషం ఉండాలి, ఎంత ఆనందం ఉండాలి. ఊరికే భయపడుకుంటూ బ్రతకొద్దు, ఆనందంగా బ్రతికేయండి, స్తుతిస్తూ బ్రతకండి, ఆరాధిస్తూ బ్రతకండి, గంతులు వేస్తూ బ్రతకండి, లేడి వల్ల గంతులు వేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ప్రభురాత్రి భోజనమునకు ముందు నువ్వు మర్చిపోయినట్టున్నావు, సార్ ఇదంతా ఆనందం బోధ చేస్తున్నావు ఏంటిది, ఏడిసే బోధ చేయాలి కానీ అని మీరు అనుకోకండి. దేవుని బిడ్డలారా, నేను చాలా రోజుల కిందనే చెప్పాను, బాలశిక్షలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే భక్తిలో నీవు ప్రవేశించి భక్తి నేర్చుకుంటున్నప్పుడు కన్నీరు గార్చి ఒప్పుకొని కడుక్కొని శుద్ధి చేసుకొని పొందాలి. కానీ ఒకానొక ఘట్టము నీ జీవితంలో రావాలి. అదేం ఘట్టం అంటే, ఒప్పుకుందామంటే ఏ పాపము లేనటువంటి పరిశుద్ధతలోకి నీవు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆనందముతో ఆహారం పుచ్చుకోవాలి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 46-47 చూడండి. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? అక్కడ ప్రభురాత్రి భోజనము పుచ్చుకొనుచుండిరి అన్నమాట. నాతో ఒక పాస్టర్ గారు ఆర్గ్యూ చేశాడు, ఆహారం పుచ్చుకుంటామంటే అది ఈ రొట్టె విరిచే కార్యక్రమం కాదండి, మామూలుగా అన్నం తిన్నారని అర్థం అంటాడు. నేనన్నాను కదా, అట్లా మామూలుగా అన్నం తినే సంగతి రాస్తే దేవుడు వారు ఆనందముతో స్నానము చేయుచుండిరి అని కూడా రాయాలి. ఆహారము పుచ్చుకొని అంటే మామూలు అన్నం తినే సంగతి రాశాడు, మరి స్నానం సంగతి ఎందుకు రాయలేదు? అంటే వారు రక్షణ పొందినాక స్నానం మానేసినరా? వారు అనుదినమును ఆనందముతో వీపు దోముకొనుచుండిరి అని రాయాలి, ఎందుకు రాయలేదు? బాబు అది మామూలు ఆహారం కాదు. మామూలు ఆహారం వాళ్ళేంటిది, రక్షణ పొందని వాళ్ళు తీసుకోలేదు ఆహారం. అన్యులు భోంచేయరా? అన్యులు భోంచేస్తారు, వీళ్ళు భోంచేస్తారు, రాయాల్సిన అవసరం ఏముంది? చాలామంది బోధకులే ఉల్టా పల్టా ఉన్నారండి. అరే సరిగా ఆలోచించు. భోజనం అనేది సర్వజీవులకు సామాన్యమైన ధర్మము. స్పెషల్గా రాశారంటే అర్థం ఏంటి? అది స్పెషల్ భోజనం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. వాళ్ళు ప్రభురాత్రి భోజనమును ఎట్లు పుచ్చుకొనిది? ఆనందము. ఎందుకు ఆనందంతో? ఒప్పుకున్న ప్రతి పాపము వారమంతా ఎప్పటికప్పుడే దేవుడు కడిగాడు, క్షమించాడు. ఒప్పుకున్న పాపములన్నిటిని దేవుడు క్షమించి తన వీపు వెనుక పారవేసి దేవుడు మర్చిపోయాడు, వీళ్ళు కూడా మర్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. దేవుడు మర్చిపోయిన పాపమును నీవు మర్చిపోకపోవడం అది ఇంకో పాపం. దేవుడు మర్చిపోయిన పాపాన్ని నీవు మర్చిపోకపోవడం అదొక పాపం. కొంతమంది విశ్వాసులు ఈ తప్పు చేస్తారండి. దేవా నా పాపం క్షమించమంటారు, దేవుడు క్షమిస్తాడు, క్షమించేసిన తర్వాత అయిపోతుంది. అయిపోయిన వీడు బతుకాలం అంతా మళ్ళీ అడుగుతూ ఉంటాడు, దేవా ఒకప్పుడు నేను చాలా ఘోరమైన పాపం చేశానయ్యా, క్షమించు తండ్రి. అంటే క్షమించేశాను రా, నేను అప్పుడే క్షమించేశానంటే మళ్ళీ క్షమించు తండ్రి. అరే ఎన్నిసార్లు క్షమించాలరా, బుద్ధి లేదా అసలు నీకు? అంటే క్షమించినామని తెలుసులే కానీ మళ్ళీసారి క్షమించరా సరదాగా, మళ్ళీ అంటే అది ఏమంటే తెలియదురా నీకు అసలు? క్షమించేశానంటే మళ్ళీ క్షమించమంటావు. ఇప్పుడు అసలు ఆ పాపానికి కాదు, ఊరికే మళ్ళీ క్షమించమని అడుగుతున్నందుకు మళ్ళీ ఇప్పుడు నువ్వు క్షమించమని అడగాలి, సారీ చెప్పాలి. నేను కొంతమందిని అంటాను అలాగే, అరే అనవసరంగా సారీ చెప్తావు, పిచ్చి మొఖం, అనవసరంగా సారీ చెప్పినందుకు మళ్ళీ ఇప్పుడు సారీ చెప్పు అని అంటుంటారు. దేవుడు కూడా అలాగే. దేవుడు ప్రేమ కలిగిన తండ్రి. దేవుని ప్రేమను మీరు నమ్మకపోతే దేవునికి ఎప్పుడు దగ్గర కాలేరండి.
నేను మీ ఆత్మీయ తండ్రిగా, మీ నాయకుడిగా మిమ్మల్ని పెంచవలసిన బాధ్యత కలిగిన వాడిగా నేను చెబుతున్నాను. దేవుని ప్రేమను మీరు నమ్మకపోతే దేవునికి ఎప్పుడు దగ్గరికి రాలేరు, దేవునికి దగ్గర వారు కాలేరు, దేవునితో నడవలేరు, దేవునికి స్నేహితులు కాలేరు, దేవునికి సన్నిహితం కాలేరు. బ్రతుకాలం పరాయోళ్ళలాగా దూరం నిలబడతారు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు, దేవునికి నేనంటే చాలా ఇష్టం అని రోజుకు 1000 సార్లు అనుకోండి. మీరు పాపము చేయలేరు. దేవుని ప్రేమ మీది నమ్మకము మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమ మీద ఉన్న విశ్వాసం అన్ని రకముల శోధనల్లో మీకు జయమిస్తుంది, శోధకుణ్ణి దూరంగా వెళ్ళగొడుతుంది. యు మస్ట్ బిలీవ్ దట్ యు ఆర్ ఎ బిలవెడ్ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని ముందుకు వచ్చా, అవును నువ్వు జాగ్రత్త పరుడివైతే ఏ రోజు పాపం ఆ రోజే కడుక్కోవాలి, అయిపోయింది. ఎప్పుడైనా అజాగ్రత్తగా ఉన్నావు, ఆ పాపం ఇక్కడ దాకా మోసుకొచ్చావనుకో, టైం ఇవ్వబడుతుంది. ప్రభువా, నేను ఫలానా బుధవారము, మంగళవారము, లక్ష్మీవారము ఏదో నేను ఫలానా తప్పు చేశానయ్యా, ఒప్పుకోలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన, క్షమించు తండ్రి, ఇంకోసారి చేయను తండ్రి. సరే కుమారుడా, ఇక నువ్వు పాపము చెయ్యకుము. తన రక్తం పోసి కడిగేస్తాడు ఆయన. కడిగేసిన తర్వాత మరల నేను నీ పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. హిజ్కియా అన్నాడు, దేవా నా పాపములు నీవు వీపు వెనక గోతిలో పారవేశావు. దయచేసి చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 38:17. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నీ వీపు వెనక వైపు నా పాపములన్నీ పారవేసితివి. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్య దగ్గర పోయి, యేసయ్య చాలా వందనాలు. వందనాలు ఎందుకు నాయన అని అంట. ఎందుకు వందనాలు? నీకు నేను ఎంతో కృతజ్ఞుని ప్రభువా, నా చర్మం ఒలిసి నీకు చెప్పులు కుట్టించిన తక్కువే నాయన. అది మహిమ శరీరంలో చర్మం ఊడదు పిచ్చోడా. అంత భూలోకం లాంగ్వేజ్ ఇక్కడ మాట్లాడతావే, భూమి మీద అయితే తోలు కూడా తీస్తే వస్తుంది. ఇది మహిమ శరీరం, ఊడితే రాదు. ఎందుకు నేనంటే నీకంత కృతజ్ఞత అంట. ఎందుకంటే నువ్వు నన్ను క్షమించావు కదా, అందుకు నీకు వందన. క్షమించానా? ఎప్పుడు నాయనా? ఏంటి నేను క్షమించా అంటే, నేను చాలా పాపాలు చేశాను కదా, నా తప్పులన్నీ నువ్వు క్షమించావు కదా. క్షమించానా? నీ తప్పులు నేను క్షమించానా? ఎప్పుడు నాయనా? నాకేం జ్ఞాపకం రావట్లేదే అంటాడు. కాదు నాయనా, నేను ఫలానా తప్పు చేశాను, ఫలానా తప్పు. నువ్వు తప్పు చేయడం ఏంట్రా పిచ్చి ముఖం? నాకు అసలేమి గుర్తు లేదు, నన్ను అనవసరం కన్ఫ్యూజ్ చేయగలవు. నువ్వు పాపం చేయను లేదు, నేను క్షమించను లేదు. నన్ను నువ్వు క్షమించకపోవడం ఏంటి ప్రభువా? నేను తప్పులు చాలా చేశాను కదా. నువ్వు చేయలేదురా, నువ్వు పాపం చేయలేదు అంతే, నేను నిన్ను క్షమించలేదు. అది నాకు అసలు ఏం గుర్తులేదు, నన్ను అనవసరం కన్ఫ్యూజ్ చేయగలవు అంట. కాదు ప్రభువా, నేను తప్పు చేశాను కదా. రే పిచ్చి ముఖం, నువ్వెవరో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు పాపాలు చేయటం ఏంటి, నేను క్షమించడం ఏంటి? పాపాలు చేయడానికి నీకు అవకాశం ఎక్కడుంది? అసలు నువ్వెవరో తెలుసా? నువ్వు నా పక్కటెముకవురా. నాలోని పక్కటెముకను తీసి నేను సంఘముగా చేసుకున్నాను. ఇంకా మీరు మహిమ శరీరము, మహిమ స్వరూపుడను, నాలోని భాగము మీరు, నా అంశం మీరు. పాపం మీకు ఎప్పుడు అంటింది? నేను ఎప్పుడు క్షమించాను? ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ డోంట్ ట్రై టు కన్ఫ్యూజ్ మీ. యు ఆర్ ఎ గ్లోరియస్ చర్చ్. అంతఃపురమందుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. అంతఃపురమందుండు రాజకుమార్తె అంటే అర్థం ఏంటి? ఎత్తబడిన సంఘము అని అర్థం. ఎత్తబడిన తర్వాత, యేసయ్యతో పెండ్లైపోయిన తర్వాత, ఆ మహిమలోకములో పరలోక రాజభవనము యొక్క అంతఃపురము లోపల ఉన్న సంఘం, షీఈస్ ఆల్ టుగెదర్ గ్లోరియస్. ఆమె కేవలము మహిమ గలది. కేవలం అంటే అర్థం ఏంటి? కేవలము మహిమ గలదంటే మహిమ తప్ప ఇంకేమీ లేనిదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత ఉన్నతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు, క్షమించేశాడు, అయిపోయింది. ఏమైనా అడపదడప ఏదన్నా ఉంటే ఒప్పుకోండి, కానీ నువ్వు రక్షింపబడక చేసిన తప్పులు అవన్నీ మళ్ళీ మాట్లాడొద్దు. ఒక విషయం చెబుతున్నా, ఇది ముఖ్యం కాబట్టి చెబుతున్నాను నేను. ఇది మీరు నేర్చుకోకపోతే ఎన్ని మర్మాలు విన్నా దండగా. ప్రసంగి ఒక మాట అంటాడు, మీరు అధికముగా నీతిమంతులు కాకండి అన్నాడు. ప్రసంగి 7వ అధ్యాయము 16వ వచనం. అధికముగా నీతిమంతుడవై ఉండకుము. చదవండి.
అధికముగా నీతిమంతుడివై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనం చేసుకొందువు. మనలను మనమే నాశనం చేసుకోవడానికి రెండు కారణాలు, రెండు రకాలుగా మనుషులు తమ్మును తామే నాశనం చేసుకుంటారు. మొట్టమొదటిది అధికముగా జ్ఞాని కావడము, అధికముగా నీతిమంతుడు కావడం. ఈ రెండు సంగతులు మనల్ని మనం నాశనం చేసుకోవడానికి దారి తీస్తాయి. అధికముగా జ్ఞానము మంచిదేనా కాదా? ఏమండి, జ్ఞానం సంపాదించడం మంచిదా కాదా? కాదా? మంచిది కాదా? కానీ కొంచెమే ఉండాలనా? అధిక జ్ఞానం మంచిది కాదా? ఏంటంటే మరి కొంచెం అంటే ఎంత ఉండాలి? ఎన్ని గ్రాములు? ఎంత జ్ఞానం ఉంటే అధికమైనట్టు, ఎంత జ్ఞానం ఉంటే తక్కువ ఉన్నట్టు, ఎంత జ్ఞానం ఉంటే మామూలుగా మీడియంగా ఉన్నట్టు, సరిపోయినంత ఉన్నట్టు చెప్పండి. ఇప్పుడు అధికముగా జ్ఞాని కావద్దు. ఒక ఆయన ఎవరో చెప్పారు, తల వెంట్రుకలు పొడుగ్గా చేసుకోవద్దు, పొట్టిగా చేసుకోండి అని అన్నారు. అంటే ఒక ఆయన అన్నాడు, హౌ లాంగ్ ఈజ్ లాంగ్ అని అడిగాడు. ఎన్ని అంగుళాలు ఉంటే అది పొడుగున్నట్టు, పొట్టిగా ఉండాలంటే ఎంత పొడుగు ఉండాలి? నాకు ఇప్పుడు ఒక అంగుళము 2 అంగుళాల పొడుగు ఉన్నాయి. పొట్టిగా ఉండాలంటే సమ్మర్ కటింగ్, డిప్ప కటింగ్ వేసుకోవాలన్నా. పొడుగు అంటే ఎన్ని అంగుళాలని మించితే ఎక్కువ పొడుగని ఎంచబడును, ఎన్ని అంగుళాలు లోపల ఉంటే అది పొట్టి అనబడును. అంటే దానికి డెఫినేషన్ లేదు సార్ అంటే, మరి నోరు మూసుకోండి సార్ అన్నాడు. అధిక జ్ఞానం అంటే అర్థం ఏంటి? అసలు జ్ఞానముని ఎట్లా కొలుస్తాము? షేర్లు లీటర్లలో కొలుస్తామా, గ్రాములలో కొలుస్తామా, లేకుంటే గజాల అంగుళాలలో కొలుస్తామా, ఎట్లా? ప్రియులారా, అధికముగా జ్ఞాని అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని కంటే మనకు ఎక్కువ తెలివి ఉన్నట్టు మాట్లాడడం అన్నమాట. అధికముగా నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే దేవుని కంటే మనము నీతిమంతులమైనట్టు మాట్లాడడం అన్నమాట. దేవుడు క్షమించిన దానిని ఇంకా మనము సీరియస్గా పట్టించుకొని దాని గురించి మాట్లాడుతుంటే దానికి అర్థం ఏంటంటే దేవుని కంటే మనమే పైకోర్టు అన్నమాట. దేవుడు హైకోర్టు అయితే మనం సుప్రీంకోర్టు అన్నమాట. ఒక కేసు సుప్రీంకోర్టు కొట్టేసింది, వినండి బాగా, ఒక కేసు సుప్రీంకోర్టు కొట్టేసింది, తర్వాత ఆ కేసు జిల్లా కోర్టు తీసుకుంటుందా? తీసుకోవచ్చా? అరే, సుప్రీంకోర్టు క్షమించిన తర్వాత మళ్ళీ జిల్లా కోర్టు జడ్జిని బర్తరఫ్ చేస్తారు. ముందు ఆ జడ్జిని బర్తరఫ్ చేస్తారు. ఎవరా నువ్వు? అసలు బుద్ధి ఉందా? నా ప్రోటోకాల్ తెలుసా? అధికార నిబంధనలు తెలుసా నీకు? సుప్రీంకోర్టు కొట్టేశాక జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టు, ఏ కోర్టు కూడా దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. దేవుడు కేసు కొట్టేశాడు, ఆ కేసును పట్టుకొని మనం మాట్లాడుతున్నాం. అంటే మనల్ని మనం ఎక్కడ పెట్టుకున్నాము? దేవుని కోర్టు కంటే మనం పైన ఉన్నామన్నమాట. దేవుడే క్షమించింది కూడా మనం క్షమించమన్నమాట. అంటే దేవుని కంటే మనం ఎక్కువ నీతిమంతులం అన్నమాట. ఆ పాపం చేస్తున్నాయి చాలా డినామినేషన్లు, చాలామంది విశ్వాసులు ఓవర్గా నీతిమంతులు అయిపోయి దేవుడు క్షమించేసిన దాన్ని కూడా పట్టుకొని మళ్ళా, అవును ప్రభా నువ్వు క్షమించావు కానీ నా మనసాక్షి ఒప్పట్లేదు తండ్రి, నన్ను క్షమించుకోలేకపోతున్నాను తండ్రి. ఓవర్ యాక్షన్ చేయటం దీన్ని అంటారన్నమాట. దేవుడు అంటాడు, నేను క్షమించాను కదరా, మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? నువ్వు క్షమించావు తండ్రి, అది నీ మంచితనం. కానీ నాకు కూడా ఒక స్టాండర్డ్ ఉంది తండ్రి, నాకు కూడా ఒక నీతి, ఒక నియమం, ఒక క్రమశిక్షణ ఉంది తండ్రి. నువ్వు క్షమించావు, అది నీ హృదయ వైశాల్యం. కానీ మరి నాకు ఉండొద్దు నీతి, నేను మాత్రం నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను తండ్రి. ఓహో, అంత ఓవర్ యాక్షన్ అంటే నువ్వు నాకంటే పైన కోర్టు అన్నమాట. నేను సుప్రీంకోర్టు అయితే నాకంటే నువ్వు పెద్ద కోర్టు అన్నమాట. దుర్మార్గుడా, పో నువ్వేరా రేపు అక్కడికి సైతాన్ అయ్యేది అంటాడు ఆయన. నిన్ను నీవు ఎలా నాశనము చేసుకుందువు. ఓవర్గా చేయకండి. నువ్వెంత నీతిమంతుడువో, నువ్వెంత నీతిమంతురాలువో దేవునికి బాహాటంగా తెలుసు. పోనీ కదా అని తన నీతిని పట్టుకొచ్చి నీ మీద కప్పాడు. కృతజ్ఞత కలిగి, ప్రభువా నన్ను నీతిమంతునిగా తీర్చినందుకు నీకు వందనాలని చెప్పి ఆనందించి గంతులు వేసి దేవుని నీతిలో నీవు సంతృప్తి పడి ఉండిపోవాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కప్పిన నీతిలో నీవు సంతృప్తి పడాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడే సంతృప్తి పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ముందుకు వచ్చాం, పాపులుగా రాలేదు, మనం నీతిమంతులుగా వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయపీఠం ముందుకు వచ్చినప్పుడు ఎలా వస్తున్నాం? మనం నీతిమంతులుగా వస్తున్నాం. ప్రభు బలం ముందుకు వచ్చాం. ఎలాగొచ్చాం? ఇప్పుడు మనం దేవుని శత్రువులుగా వచ్చామా? కాదు, దేవుని పిల్లలుగా వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వల్ల ప్రేమించబడిన వాళ్ళుగా వచ్చాం. దేవుడు కోరుకొని విమోచించిన ప్రజలుగా వచ్చాం. దేవునితో ఒక స్పెషల్ కవనెంట్ కలిగిన వారుగా, నిబంధన ప్రజలుగా మనం వచ్చాం.
ఏదన్నా ఉండొచ్చు, దేవునికి మనకి ఏదన్నా మధ్య అడ్డుగా ఏదైనా ఉండొచ్చు, మనుషులం కాబట్టి. ఈ శరీరం ఉన్నది కాబట్టి, శరీరములో పాప మరణముల నియమం ఉన్నది కాబట్టి ఏదన్నా ఉండొచ్చు అడ్డం. అయితే నువ్వు శత్రువువు కాదు, దేవుని కన్న కొడుకువు, కూతురు అని నువ్వు జ్ఞాపకం పెట్టుకొని దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నిన్నెన్నడూ త్రోసివేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భ్రష్టులైన బిడ్డలారా, అంత ప్రేమ ఊహించగలవా నువ్వు? వాడు మొత్తం భ్రష్టుడైపోతే, రే నా బిడ్డ రారా నాయన, భ్రష్టుడైన బిడ్డారా, తిరుగుబాటు చేసిన పిల్లలారా రండి. ఆ అనుబంధం ఎక్కడికి పోదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు మా అబ్బాయి నా దగ్గర లేడు, మీకు అందరికీ తెలుసు. దానికి దారి తీసిన పరిస్థితులు కూడా మీకు అందరికీ తెలుసు. వాడు సడన్గా వచ్చేసాడు అనుకో, వచ్చి డాడీ నాకు 100 రూపాయలు కావాలంటే, రే ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావురా, ఇప్పుడు నీకు డాడీ కావాల్సి వచ్చారా అని అంటాను నేను. అసలు మీరు కళలోనైనా ఊహించగలరా? హే పిచ్చోడా, 100 ఏంట్రా, 1,00,000 రూపాయలు తీసుకో అను. మరి మనిషిని నాకే ఇంత ప్రేమ ఉంటే ఏసైకి ఎంత ఉంటుందండి? ఉండదా? ఏసైకు కనీసం నా అంత ప్రేమ ఉండదా? ఎంత దేవదూషణది. నేను ఆదాము కొడుకును, నేను కూడా పాపంలో పుట్టాను, పాపంలో పెరిగా, పాపంలో కొంతకాలం ఉన్నా, తర్వాత ఏసై కృపను బట్టి రక్షించబడ్డాను. ఇప్పటికీ మట్టి శరీరంలో ఉన్నాను, నా శరీరంలో పాప మరణాల నియమం ఉంది. నేనే నా కొడుకును అంత ప్రేమిస్తే దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తాడు? కొలవలేనంత ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూనభములు మారినా మారని కరుణామయా, భూనభములు మారినా మారని కరుణామయ, తరిగిపోని పెన్నిది గద నాకు నీ మహాకృప, తరిగిపోని నాకు నీ మహాకృప, నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన దేవా. స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా, స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా. కోటి నదులు చాలవుని ప్రేమ జ్వాల. ఓ చిన్న మంట పెట్టామనుకోండి, ఓ పొయ్యిలో మంట, 3 కట్టెలు పెట్టి మంట పెట్టాము, ఓ చెంబె నీళ్లు పోస్తే ఆరిపోతుంది. కానీ దేవుని ప్రేమ అనే జ్వాల భగభగభగ మండుతుందండి. వేల సంవత్సరాలుగా, కోట్ల సంవత్సరాలుగా, భూమికి పునాది వేయక ముందు నుండి ఒక జ్వాల మండుతూ ఉంది. దేవుని గుండెలలో ఒక జ్వాల. దేవునికి నీ పట్ల ఉన్న ప్రేమ, నా పట్ల ఉన్న ప్రేమ, నీ మీద ప్రేమ భగభగ మండుతా ఉంది. దేవుని గుండెలో ఒక అగ్నిలాగా మండుతా ఉంది. ఆ ప్రేమను చల్లార్పడానికి ఒక చెంబెడి నీళ్లు చాలవు, ఒక డ్రమ్ముడు నీళ్లు చాలవు, కోటి నదులైనా చాలవు, అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత ప్రేమ గలవాడిని చూసి, ఏమో నాకు నువ్వంటే కొంచెం డౌట్గానే ఉంది తండ్రి, సంపుతావేమోనని భయం. అంటే ఆయన ఎంత గాయపడతాడో తెలుసా? ఆ సిలువ వేసిన వాళ్ళు చేసిన గాయము కంటే దేవుని ప్రేమను నమ్మని పిల్లలు చేసే గాయాలు ఎక్కువ. సిలువ వేసిన వాళ్ళేమో శరీరాన్ని గాయపరిచారు, దేవుని ప్రేమను నమ్మక మనం ఆయన హృదయాన్ని గాయపరుస్తున్నాం. భయపడే వారిని చూస్తే నా వీడు ఏమి తెలుసుకున్నాడు దేవుని గూర్చి, దేవుని ప్రేమ ఏమర్థమైంది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవడానికి శక్తి గల వాళ్ళు కావాలి. పాడదాం. కోటి నదులు చాలవుని ప్రేమ జ్వాల నార్పను, కోటి నదులు ప్రేమ జ్వాల నార్పను, ఊహలకును అందదయ్య నీదు ప్రేమ మాధురి, ఊహలకును అందదయ్య నీదు ప్రేమ మాధురి, నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన దేవా. స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా, స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా, నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా. దేవుని చేత ప్రేమించబడిన వారలారా, పరాయిగా మీ మనస్సులో ఒక పరాయి మనస్తత్వాన్ని నింపుకొని దేవుని
కరుణాపీఠం దగ్గరికి వస్తే మీరు గాయపడతారు, దేవుణ్ణి గాయపరుస్తారు. రండి, దేవుని దగ్గరికి రావాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. కానీ నీకంటూ ఒక ప్రత్యేక అంతస్తు ఉన్నది అని జ్ఞాపకం పెట్టుకొని రావాలి. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయి ఉన్నది, ప్రత్యేకమైన హోదా ఉన్నది. అక్బర్ చక్రవర్తి దర్బారులో అడిగాడంటో సార్, వేకువజామున ఒక దుష్టుడు దుర్మార్గుడు వచ్చి నాకు నిద్రాభంగము కలిగించాడు, వానికి ఏ శిక్ష విధించాలో చెప్పండి అన్నాడు. చక్రవర్తికి నిద్రాభంగం కలిగించాడు. నా చెవిలో వెంట్రుకలు పీకాడు, నా ముక్కులో ఏదో పెట్టి ఇట్లా అన్నాడు, నాకు నిద్రాభంగం కలిగి, ఆ నేరస్తునికి ఏ శిక్ష విధించాలో చెప్పండి అన్నాడు. ఆ రాజ దర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా, మహారాజా వాడికి వెంటనే శిరచ్ఛేదనం విధించాలండి ఒకడు అన్నాడు, ఉరిదీయమన్నాడు ఒకడు, 40 కొరడా దెబ్బలు అన్నాడు ఒకడు. బీర్బల్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. బీర్బల్ మీరు చెప్పలేదేంటన్నాడు. మహారాజా, ఆ నేరస్తునికి విధించదగిన శిక్ష ఏంటంటే వానికి 30 ముద్దులు పెట్టి ముత్యాల దండ వేసి కడుపు నిండా మిఠాయిలు తినిపించి ఏనుగు మీద ఎక్కి ఊరేగించాలని. అరే అందరు అనుకున్నారు బీర్బల్ అయిపోయాడు ఇవ్వాలనుకున్నారు. తలకాయలు వేసిపోద్ది. ఇంకా చక్రవర్తి నిద్రాభంగం కలిగించాడంటే, చక్రవర్తికి నిద్రాభంగం కలిగించాడంటే వారికి మిఠాయిలు తినిపించమంటాడు, 30 ముద్దులు పెట్టమంటాడు. పిచ్చి పట్టింది బీర్బల్కి. తల తీసేస్తాడు మహారాజని అనుకొని సంబరపడిపోతున్నారు. అక్బర్ అన్నాడు, బీర్బల్ నాకు నిద్రాభంగం కలిగించిన వానికి మిఠాయిలు పెట్టమంటున్నావు, ముద్దులు పెట్టుకోమంటున్నావు, దీన్ని ఎలా సమర్థించుకుంటావు అని అడిగాడు. మహారాజా, అంతఃపురంలో ప్రవేశించి నీ ముక్కుల వెంట్రుకలు బీకి నీ చెవుల వెంట్రుకలు బీకే దమ్మ ఎవడుకుంది, అతడు తప్పకుండా చిన్నరాజావారు అయి ఉంటారు, అవునా కాదా? నీ మేధాశక్తికి నేను జోహార్లు అర్పిస్తా. కరెక్ట్. ఈ పిచ్చోళ్ళందరూ ఏమంటారో నేను చూశాను, నా చెవులు వెంట్రుకలు బీకి ముక్కుల వెంట్రుకలు బీకి అంత దమ్మ ఎవడుకుంటుంది? దొంగవాడు వచ్చాడు అనుకో, గుట్టు చప్పుడు కాకుండా ఇల్లు చక్క పెట్టుకుపోతాడు, కానీ ఈయన జోలికి ఎందుకు పోతాడు? నా మీద పడి వెంట్రుకలు బీకుతున్నాడంటే వాడు తప్పక నా కొడుకే. షాబాష్, మంచి తీర్పు తీర్చావు. దేవుని బిడ్డలారా, అదే పని ఇంకెవడన్నా చేస్తే వాడికి శిరచ్ఛేదనమే. కానీ చిన్నరాజా వారు కాబట్టి 30 ముద్దులు ముత్యాలహారం దక్కింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాంటి స్పెషల్ అంతస్తు దేవుని దగ్గర నీకు నాకుంది. వేరే వాడు చేయవచ్చు డిస్టర్బెన్స్, నువ్వు చేస్తే దేవునికి ముద్దొస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే డిస్టర్బెన్స్ వేరే వాడు చేస్తే ఎవరక్కడ వీని తలకాయ తీసే అంటాడు. కానీ సొంత కొడుకు పోయి డిస్టర్బెన్స్ చేస్తే ఎవరక్కడ మైసూరు పాకు తీసుకురా అంటాడు. ఈ మధురమైన సంబంధాన్ని ఆనందించకుండా మనం రక్షణ పొంది ఏం లాభం అండి? రక్షణ పొందాము, అన్యుల కంటే భయంకరంగా బతుకుతున్నాం. వాడు లక్షల రూపాయలు బైబిల్లో పెట్టి అడకం మీద పెట్టేసి అడుక్కున్నట్టు. మనం ఒక అంతస్తుకి ఎదుగుదాం. మనం దేవుని బిడ్డలము, రాజకుమారులము, రాజకుమార్తెలం. మనం తప్పులు చెయ్యము, అది వదిలేసేయండి. కొంతమంది సేవకులకు విశ్వాసుల మీద నమ్మకం లేదు. చాలామంది పాస్టర్లు ఏం నమ్ముతారంటే, మా విశ్వాసులు వారం తిరిగి మళ్ళీ ఆదివారం వచ్చే లోపల డెఫినెట్గా పాపం చేస్తారు అని వీడి నమ్మకం. కాబట్టి ఎప్పుడు బెదరబెడతా ఉంటాడు. మీరు విచారంగా ఉండాలి, సీరియస్గా ఉండాలి, నవ్వొద్దు, ఏడవండి, దుఃఖపడండి. అవును సార్, దేవుడు నన్ను వారమంతా పాపం చేయనివ్వలేదు, దేవుడు నన్ను కాపాడాడు, అయినా కూడా ఏడవాలనా? ఏడవాలి. అంతకుముందు అప్పుడు బాప్తిసం పొందక ముందు అప్పుడు విగ్రహారాధన చేసి అప్పుడు దానికోసమే. దేవుని బిడ్డలారా, ఒకసారి క్షమించిన పాపాలను దేవుడు మళ్ళీ క్షమించి మళ్ళీ జ్ఞాపకముగా చేసుకోడు. చాలామంది భక్తులు దేవుని న్యాయపీఠం ముందుకు వచ్చినప్పుడు ఒక్క గద్దింపు కూడా పొందని వారు కోట్ల మంది ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే వీళ్ళు పైనుంచి ఊడిపడ్డారని కాదు, ఏ రోజుకు ఆ రోజే జాగ్రత్త పడి స్నానం చేసిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచు చుండే నుండుటకై. దేవుడొక్క నగరము పరచు చుండే నుండుటకై మనము వెళ్ళేదాం. ఆమేన్. నిశ్చయముగా మనము వెళ్ళేదాం. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడొక్క సిద్ధపరచుచుండెను. మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్లతో పునాది వేసెను.
వేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి, రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి. మనము వెళ్ళేదో నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదో నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై మనము వెళ్ళేదం నిశ్చయముగా. మనము దేవుడొక్క చుండెనుండు. 3వ వచనం, ముత్యాల గుమ్మములు 12 గలవు, 12 దూతాలు వచ్చటను మీరి. ముత్యాల గుమ్మములు 12 గలవు, 12 దూతాలు వచ్చట. పరిశుద్ధ జీవితం నేర్పించను ప్రభువే, పరిశుద్ధ జీవితం మనము వెళ్ళేదో నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదో నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొర. ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. చుండెనుండుటకై మనము వెళ్ళేదో నిశ్చయముగా, మనము. గ్లోరీ, హల్లెలూయా. దేవుడొక్క నగరము. ఆఖరి వచనం, జయవంతుల కొరకే ఆ నగరం, పాపాత్ములు వచ్చటకు వెళ్ళనేరారు. జయవంతుల కొరకే ఆ నగరం, పాపాత్ములు వచ్చటకు వెళ్ళనేరారు. విజయుల మౌదాము క్రీస్తుని రక్తము చే, విజయుల మౌదాము క్రీస్తుని రక్తము చే మనము వెళ్ళేదో నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదో నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై, హల్లెలూయా, గ్లోరీ, నుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము వెళ్ళేదో నిశ్చయముగా. అనుమానం ఉంది ఎవరికైనా? నేను ఒక అద్భుతమైన విషయం మీకు చెప్తాను. రెండో ప్రసంగం లేకపోయినా ఏం కాదు, ఒకటన్నా సరిగ్గా డోస్ పడాలి. పొద్దున టిఫిన్ చేసినప్పుడు మంచి గట్టిగా టిఫిన్ చేసినాం అనుకో, లంచ్ ఎగ్గొట్టినా ఏం కాదు. కానీ ఒకటే ఇడ్లీ తిన్నాం అనుకో, అది ఎట్టుగాని తిండది. అసలు ఇడ్లీనే ముందు వ్యర్థమైనటువంటి ఒక తిండి, మళ్ళీ దాన్ని ఒకటే ఇడ్లీ తినడం ఏంటిది? గట్టిగా భోంచేయాలి. నా సేవారంభంలో టిఫిన్ నాకు 10 చపాతీలు, గ్లాసుడు తేనె. ఇక దినమంది తినకపోయినా ఏం కాదు, అట్లా మంచి టిఫిన్ చేద్దాం. ఒక అద్భుతమైన విషయం చెప్తాను. మన సంఘంలో రమేష్ గణేష్ అని హైదర్గూడ అక్కడి నుంచి వస్తారు చూడండి. ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు లేరు. రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ ఏరియా హైదర్గూడ నుంచి వస్తారు. వాళ్ళ అమ్మగారు ఈ మధ్య చనిపోయారు. బాబు, వాళ్ళ అమ్మగారి పేరేంటి? శాంతమ్మ గారా? ఎవరు చెప్పారు? మధు. ఇదేందో దేవదూత మాట్లాడేటుంది అనుకుంటా. దేవుని మంచిది. అయితే అమ్మగారు కిడ్నీస్ 2 జడిపోయి చాలా రోజులు కేర్ హాస్పిటల్లో ఉండే. తర్వాత అమ్మగారి కొరకు మనం ప్రార్థన చేసాం. అమ్మగారు చనిపోయింది. చనిపోయినప్పుడు నాకు చెప్పాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేశారట. నేను ఫోన్ ఎత్తలేదు, ఎక్కడో బిజీగా ఉన్నాను. తర్వాత ఆదివారం మధు బాబాయ్ వచ్చి చెప్పాడు. కొన్ని రోజులైన తర్వాత అమ్మ బాప్తిస్మని తీసుకోలేదు. అమ్మగారు బాప్తిస్మని తీసుకోలేదు. ఈ రమేష్ గణేష్ ఇద్దరు మంచి విశ్వాసులు.
అమ్మ నువ్వు రక్షణ పొందాలి, నువ్వు బాప్తీసం తీసుకోవాలంటే, అవును కొడుకా నాకు కూడా నమ్మకమే, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టము, నాకు ఈ జబ్బు నయం అయిపోయి నేను స్వస్థత పొంది నేను బాగుపడి బయటికి రాగానే ముందు నేను బాప్తిస్మం తీసుకుంటాను నాయన అని అంటుండేదట. కొంచెం బెటర్ అయింది కూడా, కొంచెం కోలుకుని ఈ లోపల టకిమ్మని ఆయుష్కాలం అయిపోయింది, చచ్చిపోయింది. ఒక నెల రోజులు దాదాపు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అవుతుందేమో అనుకుంది. అమ్మగారు అవకాశం లేక చచ్చిపోయింది. సమాధి కార్యక్రమం హిందూ సమాధి చేయాలా, ముస్లిం క్రైస్తవ సమాధి చేయాలా? అమ్మ యేసయ్యను నమ్ముకుందంటారు కుమారులు. ఏం నమ్ముకుందో మాకైతే తెలియదయ్యా, మాకు తెలిసినంత వరకు అయితే ఆమె హిందూ ఆచారంలోనే ఉండే కనుక హిందూ పద్ధతి చేయాలంటారు వాళ్ళు. బంధువులంతా ఒకటి, కొడుకులు ఇద్దరు ఒకటి. ఎవరిని ఒప్పించలేక సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని వదిలేశారు. హిందూ సమాధి ప్రకారం అయింది. వీళ్ళు తృప్తి కోసం వీళ్ళు మాత్రం సమాధి కట్టించి పైన శిలువ ఒకటి పెట్టారు. ఒక 10 రోజులు అయిపోయింది. వాళ్ళ పెద్దక్కయ్య శాపం మీద పడుకుంది. రాత్రి అర్ధరాత్రి వాళ్ళ అమ్మ వచ్చేసింది. వచ్చి, బిడ్డ నా తర్వాత నా స్థానంలో ఉండాల్సిందానివి, నా పెద్ద బిడ్డవు, నేను పండుకున్న చోటనే చాపేసుకొని పడుకున్నావు మంచిదే, కానీ తల ఇటు పెట్టినవేంటి బిడ్డ? ఇటు పెట్టాలి, నేను ఎప్పుడు తల ఇటు పెట్టేది కదా, ఇటు పెట్టు బిడ్డ మంచిది అని చెప్తుంది. ఆమె లేచి కూర్చొని, అమ్మా నువ్వు చచ్చిపోయినావు కదా, నువ్వు ఎట్లొచ్చి మాట్లాడుతున్నావు అన్నది. నేను చచ్చిపోలే బిడ్డ, దవాఖానలో ఉన్నప్పుడు ఏమైందంటే కొంచెం మైకం కమ్మినట్టు అయింది, మళ్ళీ మెలుకొచ్చినట్టు అయింది, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాను బిడ్డ, నేను చచ్చిపోలేదంట. యేసయ్య దగ్గర ఉన్నా, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. అవును, అక్కడ ఏం చేస్తారో మీరని అడిగిందండి. ఏం లేదు, యేసయ్య ముందు ఉండాలి, ఆయన చెప్పే మాటలు వినాలి, ఆయన్ని స్తుతించాలి, చాలా సంతోషంగా ఉంది బిడ్డ అక్కడ అని వెళ్ళిపోయింది. ఈమె ఎవ్వరికి చెప్పలేదు. చెప్తే కథలు చెబుతుంది, పెద్ద ఆమె కదా, ఎవరైనా విని కథ చెబుతుందని అనుకుంటారేమోనని నోరు విప్పకుండా అట్లాగే ఉంది, ఎవ్వరికి చెప్పలేదు. ఇంకో వారం అయినాక ఆమె మనవడు ఉన్నాడు ఒకడు, 14 ఏళ్ళ చిన్నపిల్లడు, వాడికి కనపడ్డదంట. నాయనమ్మ నువ్వు చచ్చిపోయావు కదా, ఎట్లొచ్చావు అని వాడు అడిగాడు. చిన్న సేమ్ టెస్ట్ మనీ టేప్ రికార్డర్ పెట్టినట్టు, నేను చచ్చిపోలేదు నాయన, నిద్ర వచ్చినట్టు ఇట్లా అయింది, మళ్ళీ లేచేసరికి నేను యేసయ్య ముందు ఉన్నాను, నేను నాకు గొప్ప వెలుగు, ఆనందము, సంతోషం, అక్కడ ఎంత బాగుంది, ఆకలి కాదు, దాహం వేయదు, ఏ నొప్పి లేదు నాయన, మంచిగా యేసయ్య ఎప్పుడు మాట్లాడుతుంటాడో వినాలే, చాలా సంతోషంగా ఉంది. ఆ చిన్న పిల్లోడు లోపల దాచుకోలేక చెప్పాడు. చెప్పగానే ఈమె పెద్ద కూతురుండి, అరే నాకు సేమ్ అట్లాగే వచ్చి అదే మాటలు చెప్పింది, నేను చెప్తే మీరు నమ్మరేమోనని నేను చెప్పలేదు, ఇప్పుడు చిన్నోడు కూడా చెప్పాడు కదా, నాకు ఇట్లా కనపడదని అప్పుడు చెప్పి. ప్రియులారా, నేను ఎందుకు మీకు ఈ ఉదంతం చెప్పానంటే, మన యేసయ్య ఎటువంటోడో బైబిల్ చెప్పింది, ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షించుకోవాలని. ఎవడు నశించుట దేవునికి ఇష్టము, ఏదైనా ఒక సాకు చూపించి వాడిని మహిమలోకి లాగుదామనే ప్రేమగల మనసు యేసయ్యది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి బోధకులందరూ ఎట్లా నేర్పించి పెట్టారంటే, ఎంత నిష్టగా బ్రతికినా ఏదన్నా సాకు చూపెట్టి నరకంలోకి నెట్టేస్తాడు యేసయ్య. ఏదన్నా నెగిటివ్ దొరికిందంటే అటు నెట్టేస్తాడు. అటు నెట్టేద్దామనే ప్రయత్నం మీద ఉంటాడు. నువ్వేం దొరకనియొద్దు, మరి చాలా జాగ్రత్త బతకాలి అని నేర్పించారు. ఏదైనా ఓ కుంటి సాగు చూపెట్టి అటుతో చేసే దేవుడు కాదు ఆయన. అలాగ మన మనసుకు నేర్పించారు. మనము నమ్మిన యేసయ్య ఎటువంటి వాడంటే, ఏదైనా ఒక చిన్న కుంటి సాగు చూపెట్టి వాడిని ఇటు గుంజుదాం అనుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, శిలువ మీద దొంగలాగా అమ్మ పరదైస్కి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిలువ మీద దొంగ బాప్తిసం పొందాడా? అవకాశం లేదు. నువ్వేదో అనుకుంటున్నావు, నేను చాలా భక్తుడిని, నీతిమంతురాలిని. నీవు తృణీకరించిన వారిందరూ పరలోకంలో మహిమలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ పాట మనం ధైర్యంగా పాడుకోవచ్చు. మనము వెళ్ళదము నిశ్చయముగా. అనుమానం ఉందా ఏమన్నా? అనుమానం లేదు, పాడదాం. ఆ నగర విధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మూయబడవు. ఆ నగర విధులు ఎప్పటికీ మూయబడవు. ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవముతో, ఆర్భాటంతో విజయోత్సవముతో మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం.
ఆమేన్. డుటకై దేవుడొక్క నగరము హల్లెలూయా గ్లోరీ పరుచుచుండెను. దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలము, దేవుని వారసులము, పరలోక వారసులం, మహిమకు వారసులం. భయంగా బిక్కుమంటూ బ్రతకొద్దు. సింహం పిల్లల్లాగా బ్రతక. సింహం పిల్లని తీసుకుపోయి ఒక చచ్చిపోయిన శవం దాని ముందు పెడితే అది తింటుంది అనుకుంటున్నారా మీరు? చచ్చిపోయిన శవాన్ని నక్కలు పీక్కొని తింటుంది, చచ్చిపోయిన దాన్ని రాబందులు పీక్కొని తింటుంది. సింహము తనంత తాను వేటాడి ఫ్రెష్గా తింటుంది అన్నమాట. దాని లెవెలే వేరు. సింహం పిల్లని తీసుకుపోయి ఇది నిన్న చచ్చిపోయింది దీన్ని తినమంటే, పిచ్చోడా నా లెవెల్ నీకు తెలియనట్టుందే. మృగరాజు, అడవికి రాజు కొడుకుని నేను, నాకు భోజనం పెడదామని నువ్వు సరదా పడి ఈ సచ్చిందాన్ని చూపిస్తావా? నిన్ను భోజనం చేస్తే ఇప్పుడు నేను నిన్ను భోజనం చేస్తా అని గాండ్రిస్తుంది. ప్రియులారా, సైతానుగాడు మనకు కొన్ని చిన్న లోక సంబంధమైన ఆనందాలు చూపిస్తాడు. అయ్యా దేవుని బిడ్డ ఇట్రావయ్యా, క్రైస్తవుడా ఇట్రా, ఈ పాపం చెయ్యి ఆ పాపం చెయ్యి. అరే అదంతా ఆ రాబందులు కుక్కలు నక్కలు చేసే పని రా పిచ్చోట. నేను సింహం కొడుకునేమనుకున్నావో, దేవుని బిడ్డను గనుక నాకు అది తగదు. సహజముగానే మనము పాపం అంటే ద్వేషించే వాళ్ళమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసి మొదలుపెట్టండి, అసలు పాపం అనేది జరగదు. పాపం జరిగితే క్షమించమని అడగండి, క్షమాపణ చెప్పుకోండి అని ఎందుకు చెప్తున్నామంటే, బహు అరుదుగా 1,000,000 మందిలో ఒక విశ్వాసి జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి ఏమైనా జరిగితే జరగవచ్చు. అది కూడా జరగకుండా బ్రతికిన పరిశుద్ధులు ధన్యులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పరిశుద్ధులమే కానీ మనం పాపిష్టులము కాదు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి సభ చెప్పండి ఇప్పుడు? నీతిమంతుల సభ. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా తీర్చబడిన వారి సభ. మరక మురికి అంటొచ్చు. ఆ మరకలు తొలగించడానికి, ఆ డాగులు తొలగించడానికి యేసు తన రక్తమును కార్చాడు. యేసు రక్త ప్రోక్షణం కిందికి వద్దాం. ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. మనం రండి మోకరించి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని ప్రేమను స్వతంత్రించుకుందాం. యేసయ్యా నీ రక్తముతో నన్ను కడుగుమని మనం వేడుకుందాం. ఇది స్వపరీక్ష సమయము, ఇది శుద్ధీకరణ సమయము. ఒకవేళ ఏదైనా పొరపాటు మీ వల్ల జరిగి ఉంటే ఒప్పుకోండి. ఏ పొరపాటు లేకపోతే మీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంటే దేవుని స్తుతించండి. ప్రియులారా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని కన్న పిల్లలుగా, ఆయన మన కన్న తండ్రిగా మనము గుర్తిస్తూ దేవుని సన్నిధికి మనం వద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభు మన మధ్యలో సంచారము చేస్తున్నారు. నా ప్రియమైన సంఘమా, నేను నిన్ను ప్రేమించి కన్నాను కదా, నిన్ను ప్రేమించి నా రక్తముతో నిన్ను కొన్నాను కదా. నా ప్రేమ నువ్వు గుర్తించావా? నా ప్రేమ నువ్వు గుర్తించావా? నా ప్రేమ నువ్వు అర్థం చేసుకున్నావా? నా ప్రేమను నువ్వు నమ్మగలిగావా అని ప్రభు నిన్ను అడుగుతున్నారు. దేవా, నీ వలన ప్రేమించబడిన ప్రత్యేక ప్రజలలో నన్ను చేర్చినందుకు నీకు వందనాలు అని చెప్పుదాం. లోకము నుండి నన్ను వేరు చేసినందుకై నీకు వందనాలు. అయినను అప్పుడప్పుడు ఈ లోక మాలిన్యము నాకు అంటుచున్నది ప్రభువా. పోయిన వారము నాకేమన్నా మురికి అంటిందేమో నాకు తెలియచెప్పమని ప్రార్థన చేయండి. దేవా, నా వలన ఏమైనా నీకు బాధ కలిగిందా? నాకు తెలియజెప్పు, నాతో మాట్లాడు అని ప్రభువుని అడుగుదాం. నేను కూడా నరమాత్రుడని మట్టి శరీరములోనే బ్రతుకుతున్నాను కాబట్టి నన్ను నేను పరీక్షించుకుంటాను. ఎవ్వరికి మినహాయింపు లేదు. పెద్దలు, వృద్ధులు, నడి వయస్కులు, యవనస్తులు, పిల్లలు ఎవరైనా సరే తమను తాము పరీక్షించుకోవాల్సిందే. ఎక్కడైనా ఏమైనా పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా ఏదైనా పొరపాటు మన వల్ల జరిగిందని మనకు జ్ఞాపకం వస్తే వెంటనే ఒప్పుకుందాం. యేసయ్యా నన్ను క్షమించయ్యా, అవును ఆ విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడుగుదాం. ప్రార్థనా జీవితము నిర్లక్ష్యం చేసి ఉంటే దాని కొరకు క్షమాపణ అడగండి. వచ్చే వారం ప్రార్థనలో గడుపుతానని దేవునికి వాగ్దానం చేయండి, ఒప్పందం చేయండి. దైవలేఖనాలు చదవడానికి సమయం లేక నిర్లక్ష్యం చేసి ఉంటే దాని కొరకు పశ్చాత్తాపపడండి. దేవునికి ఇవ్వవలసినది ఏదైనా దొంగిలించి దాచుకొని ఉంటే పశ్చాత్తాపపడండి.
సాటి సహోదరుని మీద కొండెములేమన్నా ప్రచారం చేసి ఉంటే దానికోసం పశ్చాత్తాపపడండి. హల్లెలూయా ఖబారా షందరా రాధారా బాషదారియా ఖబారా హల్లెలూయా 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 హల్లెలూయా. పరీక్ష సమయము మన పాపాలు ఒప్పుకోవడంలో నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే, మన ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మనల్ని ప్రతి పాపము నుండి కడిగి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది. కన్న తల్లి చిన్న పిల్లవాడికి స్నానము చేయించినట్లు నీకు నాకు స్నానము చేయించడానికి మన ప్రేమ కలిగిన రక్షకుడు మన మధ్యలో ఉన్నాడు. యేసయ్యా నన్ను కడుగయ్యా, నన్ను క్షమించయ్యా. అందరం ప్రార్థించండి. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. యేసు తట్టు చూడండి. పోయిన వారము నేను బ్రతికిన బ్రతుకు యేసయ్యా, నీకెక్కడైనా బాధ కలిగించి ఉంటే నాకు తెలియపరచు. నేను ఒప్పుకుంటానయ్యా, మార్చుకుంటానయ్యా, నేర్చుకుంటానయ్యా. ఇక నుండి నా నడవడికను నేను మార్చుకుంటాను తండ్రి అని ప్రార్థన చేయండి. ఇది మంచి సమయం, చాలా ఆశీర్వాదకరమైన సమయం, చాలా గంభీరమైన సమయం, చాలా ప్రాముఖ్యమైన సమయం. ఈ సమయాన్ని సరిగా వాడుకోలేకపోతే మన విశ్వాస జీవితమే వ్యర్థమైపోతుంది, ఆరాధనకు రావడమే వ్యర్థమైపోతుంది. ఈ సమయాన్ని సరిగ్గా వాడుకుంటే వెలకట్టలేని ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకొని వెళ్ళొచ్చు. చాలాసేపు ప్రభు మనతో మాట్లాడారు. విన్న వాక్యపు కాంతిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని ముఖ కాంతిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరూ మనల్ని మనం పరీక్షించుకుంటూ యేసు రక్తములో మన పాపాలు కడుక్కుంటూ ఉంటుండగా అందరికీ స్నానానికి సమయం ఇస్తూ మరికొద్దిసేపు నేను కాపరిగా మాట్లాడను. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.